దేశం మీద వ్యాపారం పేరుతో సంపాదిస్తున్న డబ్బును మన మీదే యుద్ధానికి వాడుతున్న చైనాకు ఇది గట్టి షాక్. వేల కోట్ల రూపాయల డిజిటల్ వాణిజ్య సామ్రాజ్యాన్ని ఆక్రమించుకుంటున్న చైనాకు ఇది నిజంగానే అతిపెద్ద దెబ్బ అని నిపుణులు అంటున్నారు. మరి ఏం చేస్తుంది చైనా మన మీద? భారత్ ధీటుగా సమాధానం చెప్తుందా లేదా? నిపుణులు మన దగ్గర, అడిగి తెలుసుకుందాం. నారాయణ గారు నమస్తే అండి. నమస్కారం. సో ఇప్పుడు మన ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారా? మేము వెల్కమ్ చెప్తున్నాం. ఎందుకంటే దేశ రక్షణ కోసం, దేశ అంతరంగిక భద్రత కోసం ఏ చర్య తీసుకున్నా మేము సమర్థిస్తాం. ఎందుకంటే భారతదేశాన్ని బలోపేతం చేసుకోవడం అనేది కమ్యూనిస్టుల లక్ష్యం. అయితే ఇదే సందర్భంలో నేను ఒకటి చెప్పాల్సి ఏంటంటే, మరి డిజిటల్ వరల్డ్ లో మనం ఉన్నాం, గ్లోబలైజేషన్ లో ఉన్నాం. అలాంటప్పుడు ఒక దేశం మీద ఒక దేశం ఆధారపడేటువంటి అవకాశాలు ఉన్నాయి తప్ప దూరంగా ఉండే అవకాశాలు లేవు. దీన్ని బట్టి ఏ చర్య తీసుకున్నా మన భారతదేశానికి ఉపయోగపడే పనిలో ఉండాలి, అంతర్జాతీయ స్థాయిలో కూడా భారతదేశానికి లాభపడే పద్ధతిలో ఉండాలి. అప్పుడైతే చైనా పైన బార్డర్ లో ఉన్న సమస్యని, ఆ బార్డర్ లో ఉన్న సమస్య దేశ రక్షణ కోసం పోరాటం సాగించాల్సింది గట్టిగా చేయాలి. అయితే అదే సందర్భంలో దాన్ని వదిలిపెట్టి ఇక్కడ ఒక సెంటిమెంట్, చైనా వస్తువులు వాడకూడదు అనేటువంటి సెంటిమెంట్ తీసుకొచ్చి పెడతా ఉన్నారు. అంటే ఈ చైనా వస్తువులకి తర్వాత దేశ భద్రతకి ఏం ముడి పెడుతున్నా నాకు అర్థం కాలేదు. ఆ చైనా వస్తువుల్ని కొని ఆ చైనా వస్తువుల్ని మనకు అమ్మి దాని మీద వచ్చిన లాభాలతోనే ఇప్పుడు సరిహద్దుల్లో మోహరిస్తున్నారు సార్. దీన్ని మనం అంటే దానికన్నా మించే వాళ్ళ వ్యాపారం జరుగుతుంది చైనాతో. మనకి కేవలం యాప్లు 59 యాప్లు పెద్ద ఉపయోగపడే యాప్లు కావు. దీనికన్నా మించి ఇంకా ఇంపార్టెంట్ చాలా ఉన్నాయి. దాదాపు 700 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతా ఉంది. చైనా పైన ఆధారపడి గుజరాత్ లాంటి రాష్ట్రాలు, మిగతా రాష్ట్రాలు కూడా ఎక్కువ మంది పనిచేస్తా ఉన్నారు, పరిశ్రమలు వస్తా ఉన్నాయి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఏం చేస్తారు? వీటిపైన కూడా బ్యాన్ చేస్తారా? కానీ కేవలం ఎమోషన్ కేవలం భావోద్రేక్తిని ఉపయోగించే పనుల వరకే పరిమితం అవుతారా? లేకపోతే దేశ రక్షణ కోసం, ఆర్థిక స్వావలంబన కోసం ఇంకేమైనా చేయగలరా? మరి చైనాకు ఆర్థిక పరమైన ఇబ్బందులు మొత్తం కట్ చేసేటువంటి శక్తి సామర్థ్యాలు భారతదేశానికి ఉన్నాయా? ఇవన్నీ కూడా పరిశీలించాల్సిన సమస్య ఏర్పడతా ఉంది. అందువల్ల సమస్య ఒకటి వచ్చింది. ఆ సమస్యకి ఇంకొక పద్ధతితో సమాధానం చెప్పాలని ప్రయత్నిస్తారు. బెటర్ టు ఫైట్ విత్ బార్డర్, టు ఫైట్ బ్యాక్ విత్ చైనా. దానిపైన కాన్సన్ట్రేషన్ లేకుండా డైవర్ట్ చేసే పని చేస్తారు. దీని మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా ఇప్పుడు వస్తువులు ఎక్కడ చెప్పుకున్నట్టు కొనుక్కుంటారు, ఏది బాగుంటుందో కొనుక్కుంటారు. మనం కాంపిటీషన్ పోలేకపోయినాం. మనం కాంపిటీషన్ పోలేకుండా మనం ఇట్లాంటి పని చేయడం వల్ల పెద్ద ఉపయోగం ఉండదు. 6 ఏళ్లుగా మేక్ ఇన్ ఇండియా అన్నారు. ఇప్పుడు దాకా మేక్ ఇన్ ఇండియా సక్సెస్ అయిన ఉంటే చైనా వస్తే మనల్ని కొనేవాళ్ళు కాదు కదా, దాని జోలికి పోరు కదా. నరోత్తమ్ రెడ్డి గారు అన్నారు, బీజేపీ నుంచి నరోత్తమ్ రెడ్డి గారిని అడుగుదాం. నరోత్తమ్ రెడ్డి గారు, ఇది కేవలం భావోద్వేగాలు రెచ్చగొట్టడం కోసమేనా? నిజంగానే ఇది చైనా మీద డిజిటల్ సర్జికల్ స్ట్రైక్ అనుకోవచ్చా? అందరికీ, ప్యానెల్లో ఉన్న వాళ్ళకి అందరికి కూడా నమస్కారం. ఈరోజు మనం చేసే పనిని ఏ దృష్టితో చూస్తే ఆ దృష్టితోటే కనబడుతుందండి. చైనా వల్ల భవిష్యత్తులో ముప్పు ఉన్నది అనేటువంటిది భారతదేశం ఇప్పటికైనా గ్రహించకపోతే భారతదేశానికి భవిష్యత్తు కూడా ఉండదు. కాబట్టి చైనా ద్వారా ఎన్ని రకాలుగా ముప్పు ఉన్నది అని అంటే, బార్డర్లో ముప్పు ఉంది. తర్వాత చైనా వస్తువుల ద్వారా మన దేశంలో మన కుటీర పరిశ్రమలు దెబ్బతినేటువంటి పరిస్థితి ఉంటుంది. సేమ్ టైంలో మన డబ్బుల ద్వారా చైనా ఆర్థికంగా బలపడేటువంటి పరిస్థితి ఉంటుంది. ఈ 3 అంశాలను దృష్టిలో పెట్టుకొని భవిష్యత్తులో మనం మన స్వావలంబన దిశగా భారతదేశంలో కుటీర పరిశ్రమలు కానీ, లేకపోతే చిన్న చిన్న సంస్థలు, అంకుర సంస్థలు ఏవైతేనే అవన్నీ కానీ బలోపేతం అవ్వాలి అంటే ఇప్పటికైనా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. నేను ఇందుకు ఒక ఉదాహరణ చెప్తా ఉన్నా. టిక్ టాక్ని ఈరోజు మనం బ్యాన్ చేసినాం, కానీ టిక్ టాక్ ప్లేస్లోనే ఢిల్లీ ఐఐటి విద్యార్థులు తయారు చేసినటువంటి రెపోసో యాప్ అనేది ఉన్నది. ఇప్పటికే దానికి 6.5 కోట్ల మంది డౌన్లోడ్ చేసుకొని ఉన్నారు. అదేవిధంగా ఒక నెలకు 80 కోట్ల వీడియోలు దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉన్నారు. ఈ రకంగా ఒక వస్తువు మనకు దొరకనప్పుడు మన దగ్గర తయారు చేసుకున్నటువంటి మానసిక స్థితి అది పెరుగుతుంది. కొంచెం స్టార్టింగ్లో కష్టమవుతుండొచ్చు కావచ్చు, కానీ ఈ రోజులలో ఉన్నటువంటి టెక్నాలజీలో మనం కొన్ని యాప్లు తయారు చేసుకోవాలనుకుంటే దానికి పెద్ద టైం పట్టకపోవచ్చు. కాబట్టి ఒక్కసారి డాక్టర్ హరి గారిని అడుగుదాం. డాక్టర్ హరి గారు,
డాక్టర్ హరి గారు, Yes, I'm డాక్టర్ హరి here. ఇప్పనపల్లి గారు. Yes, I'm here. Go. సో ఇప్పుడు చైనా మీద ఇప్పుడు భారత్ తీసుకున్న ఇది ప్రతీకార చర్యగానే చూసుకోవచ్చా, లేదంటే ఇది ఆరంభం మాత్రమే అనుకోవాలా, లేదంటే ఏదో సిల్లీగా తీసుకున్న ఒక చర్యలాగా ఫీల్ అవ్వాలా ఈ యాప్స్ ని బ్యాన్ చేయడం అనేది? ఇది ఒక స్ట్రాటజిక్ గా తీసుకోవాల్సిన డిసిషన్. ఇది చైనా వాళ్ళు మనల్ని ప్రేరేపించారు కాబట్టి మనం ఇంత తొందరగా తీసుకోవాల్సి వచ్చింది. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇట్లాంటి డిసిషన్స్ మనం స్ట్రాటజిక్ గా తీసుకునే ఒక అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, డిజిటల్ అసెట్స్ అనేది మన వరల్డ్ కే మనం డిజిటల్ అసెట్స్ బిల్డ్ చేస్తున్నప్పుడు ఇండియాలో మనం మన యాప్స్ ఎందుకు బిల్డ్ చేసుకోకూడదు అనేది ఒక క్వశ్చన్ ఉంటే, అది ఇప్పుడు చైనా మూలంగా మనం ప్రేరేపించబడి ఇమీడియట్ గా డిసిషన్ తీసుకున్నారు. చాలా సంతోషం. నేషనల్ సెక్యూరిటీ ఇస్ వెరీ ఇంపార్టెంట్. హువావే లాంటి కంపెనీస్ ని యుఎస్ కూడా ఇంతకంటే ముందే నేషనల్ సెక్యూరిటీ పరంగా బ్యాన్ చేయడం జరిగింది. ఇప్పుడు చైనా వాళ్ళ మీద మనకు నమ్మకం లేదు కాబట్టి ఇలాంటి డిసిషన్ తీసుకోవడం చాలా వెల్కమ్ from the government of India. కాకపోతే government of India now has to look forward, not just because of the war. ఒక ఇండియా అనేది ఒక ఐటీకి హబ్. చాలా కంపెనీస్ ఉన్నాయి. ఒక ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ ద్వారా మనకి ఏమేమి డిజిటల్ అసెట్స్ కావాలి వీటిని యుద్ధ ప్రాతిపదికగా ఐడెంటిఫై చేసి నిర్మించుకోవడం చాలా అవసరం. దానికోసం ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ క్రియేట్ కూడా చేసుకునే అవకాశం ఉంది కాబట్టి ఈ లాక్డౌన్ పీరియడ్ లో ఇలాంటివన్నీ టేకప్ చేస్తే చాలా మంచిది. రైట్, థ్యాంక్ యూ సార్. సుధీర్ గారు వినిపిస్తుందండి? వినిపిస్తుంది. ఇప్పుడు నారాయణ గారు అన్నట్టుగా ఇప్పుడున్న ఈ డిజిటల్ వరల్డ్ లో ఈ ప్రపంచం ఒక కుగ్రామంగా మారిపోయిన సమయంలో ఈ యాప్స్ ఇలాంటి వాటిని నిషేధించడం ద్వారా నిజంగా మనం చైనాను భయపెట్టగలమా? బిజినెస్ పరంగానైతే యాప్స్ అనేది చాలా మైన్యూట్ బిజినెస్ అండి. సో నారాయణ గారు మనకు వేరే ట్రేడ్స్ ఉన్నాయి, అది $100 billion దాకా ఉంది. అండ్ ట్రేడ్ డెఫిషిట్ వచ్చేసి మనది $50 to $60 billion ట్రేడ్ డెఫిషిట్ ఉంది చైనాతోని. యాప్స్ అనేది మామూలుగా టిక్ టాక్ గా చూసుకుంటే కనుక మనకి టిక్ టాక్ ఇండియా నుండి ప్రాఫిట్ వచ్చింది 4 crores లాస్ట్ ఇయర్ది. సో ఓన్లీ 4 crores ప్రాఫిట్. సో అది చాలా న్యూట్. సో ఆ కంపెనీ యాప్స్ కంపెనీలు దెబ్బతింటాయి కానీ ఆ ఆర్థిక వ్యవస్థ అనేది అంత దెబ్బతినే పరిస్థితి లేదు ఈ యాప్స్ చేస్తే. ఒక్కటి ఇదేంటి అంటే కనుక ఈ యాప్స్ ఈ స్పేస్ లో మనము మన ఇండియన్ స్టార్ట్అప్ సిస్టమ్స్ లో మన యాప్ కంపెనీస్ కి కాస్త ఒక ఛాన్స్ ఇవ్వచ్చు, ఒక ఆపర్చునిటీ లాగా వస్తుంది. దీంతో మన యాప్స్ మనది ఇండియన్ లోకల్ కంటెంట్ తోని లోకల్ గా, అంటే మేజర్ గా ఇక్కడ వచ్చేసి ప్రైవసీ ఇష్యూ కాబట్టి మేజర్ గా డేటా సెక్యూరిటీ అనేది ఇంపార్టెంట్. రైట్, థ్యాంక్ యూ. నారాయణ గారు, ఒకవైపు చైనాతో చర్చలు జరుగుతున్నాయి, అయినా సరే మన దేశంతో ఉన్న సరిహద్దు 3000 kilometers పైచిలకు మోహరింపు అనేది చైనా సాగిస్తూనే ఉంది. ఇదేంటి యుద్ధానికి కాలు దువ్వడమేనా, కయ్యానికి కాలు దువ్వుతోందా చైనా? ఒకవైపు చర్చ జరుగుతుంది. గతంలో 1962-64 మధ్య ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. ఆ తర్వాత 80s నుంచి లేదు, 40 ఏళ్ళుగా చైనాతో మనకి ఏ వివాదం లేదు. పాకిస్తాన్ తో ఉంది తప్ప చైనాతో లేదు. ఫస్ట్ టైం ఆఫ్టర్ 40 years చైనాతో తగు వచ్చింది. వాళ్ళు ప్రవేశించారు, లేదు మేము ప్రవేశించామని ఒక వివాదం ఉంటుంది. అయితే ప్రైమ్ మినిస్టర్ అఖిలపక్షం చెప్పింది ఏంటంటే వాళ్ళు మన దేశ సరిహద్దులకు రాలేదు అని చెప్పి ప్రైమ్ మినిస్టర్ అఖిలపక్షం చెప్పేశారు. రాకపోతే మన వాళ్ళు ఎట్లా చచ్చిపోతారని చెప్పేసి మా ప్రశ్న. మరి రాజ్నాథ్ సింగ్ ఏమో లేదు వాళ్ళు మన ప్రవేశించారు, మనం 20 మంది చనిపోతే వాళ్ళు 40 మంది చనిపోయింది ఆయన చెప్పాడు. అంటే ఈ ప్రైమ్ మినిస్టర్ లెవెల్లోనే ఈ డొల్లతనం ఉంది. రెండవది మన దేశాన్ని కాపాడుకోవాల్సిందే, వదిలిపెట్టడానికి వీళ్ళ గట్టిగా ఫైట్ చేయాల్సిందే. వాళ్ళు దురాక్రమణ చేస్తే మనం రిటాలియేట్ చేస్తాం. తర్వాత కేవలం ఇదే వరల్డ్ వైడ్ ఉన్నటువంటి పొలిటికల్ ఫోర్స్ ఉపయోగిస్తాం. ఆ విధంగా దేశాన్ని కాపాడుకోవడానికి చేయాల్సిందే. చైనా అయినా పాకిస్తాన్ అయినా ఎవరైనా సరే మన దేశ సరిహద్దుకు వస్తే మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. ప్రధాని అబద్ధం చెప్తున్నారంటారా? మీరు చెప్పండి ఆ మాట, నేను చెప్పాల్సిన పని లేదు. అఖిలపక్షంలో ఆయన చెప్పిన మాట దేశ సరిహద్దుల్లో చైనా వాళ్ళు ఎవరు రాలేదు అని చెప్పేసి స్పష్టంగా చెప్పాడు. మీరు చూసుకోవచ్చు. ఎవరు మరి సరిపోయింది, మోడీ గారే చెప్పారు అఖిలపక్షంలో. అఖిలపక్ష సంస్థ మోడీ గారు చెప్పారు. మరుసటి రోజు రాజ్నాథ్ సింగ్ మన దేశానికి వాళ్ళు 20 మంది 40 మంది వాళ్ళు చనిపోతే 20 మంది మనం చనిపోయామన్నారు.
అదైతే ఓకే మరి సంతోష్ అంటే ఎట్లా చనిపోయారు, మన సూర్యాపేట వాసి కర్నల్ సంతోష్ చనిపోయారు అవును అని ఈయన ఆ దేశంలోకి వెళ్ళాడా అనేది ఒక ఓకే. అనుమానాస్పదమైన పద్ధతి తీసుకొచ్చి పెట్టేశారు. ఏమైనా కానీ మన ఓకే. దేశాన్ని కాపాడుకోవడానికి మన భారత ప్రభుత్వం ఎలా చర్య నరోత్తమ్ రెడ్డి గారు. తీసుకున్నా సపోర్ట్ చేయాలి. రైట్. నరోత్తమ్ రెడ్డి గారు, ఏంటి మోడీకి హోమ్ మినిస్టర్ కూడా సమన్వయం లేదా? అబద్ధాలు చెప్తున్నారా? తప్పుడు సమాచారం ఇస్తున్నారా దేశానికి? నారాయణ గారు బిఎస్ గారు, నా చిన్నతనంలో సర్కస్ లో వచ్చేటువంటి సర్కస్ లోకి వెళ్తే మిర్రర్స్ ఉండేటివి. నేనే ఒక మిర్రర్ లో కనబడితే నాకు నా లాగానే కనబడేది. నేను పక్క మిర్రర్ లో కనబడితే నా ఆకారంలో కొంచెం మార్పు కనబడేది. ఇప్పుడు యాప్స్ కూడా ఉంటాయండి మన దగ్గర మొబైల్లలో. మన ఫేస్ చూసుకుంటా ఉంటే ఒక్కొక్క మన ఫోటోనే 4-5 రకాలు కనబడతా ఉంటది. కమ్యూనిస్టులు ఎంతసేపు కూడా ఈ మిర్రర్లలో ఉండేటువంటి డిఫరెంట్ ఫోటోలు లాగా ఉన్న వాస్తవాన్ని చిత్రీకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంటారు. ఇప్పుడు నారాయణ గారు కూడా అదే చేస్తా ఉన్నారు. బిఎస్ గారు, నరేంద్ర మోడీ గారు అడిగిన ప్రశ్న ప్రతిపక్షాలు ఏందో ఒకసారి వారు గుర్తు తెచ్చుకోవాలి. అఖిలపక్ష సమావేశంలో ఈ సంఘటన తర్వాత భారత దళాలు ఏవైతే ఎదుర్కొన్న తర్వాత కూడా చైనా దళాలు భారతదేశంలోకి వచ్చినాయా అని ప్రతిపక్షాలు అడిగినప్పుడు, ఈ సంఘటన జరిగిన తర్వాత ప్రతిపక్షాలు అడిగినప్పుడు భారతదేశంలోకి రాలేదు అని చెప్పారు. నారాయణ గారు చిత్రీకరించేటువంటి మాట ఎట్లున్నది అని అంటే భారత సైనికులను ఒక రకంగా అవమానించినట్టే. ఎట్లా అవమానించినట్టు మాట్లాడుతున్నారు అంటే, నరేంద్ర మోడీ గారు ఏమో రాలేదంటున్నారు, మన రాజ్నాథ్ గారు ఏమో వచ్చినారని చెప్తా ఉన్నారు. అంటే రాందే భారత సైనికులు పోయి చైనా మీద దాడి చేసినట్టు ఆ చైనా మీద ప్రేమ కనబరుస్తున్నారు చూడండి నారాయణ గారు. దాన్ని తీవ్రంగా మనం అందరం కూడా ఖండించాల్సినటువంటి అవసరం ఉన్నది. భారత సైనికులను అవమానించినటువంటి భారత యొక్క సార్వభౌమాధికారాన్ని అవమానించిన తీరుగా మనం దీన్ని చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. నేనేమంటున్నా, మీరు మాటలను చిత్రీకరించేటువంటి ప్రయత్నంలో నరేంద్ర మోడీ గారి మీద కోపం ఉంటే ఇక్కడ జరుగుతున్నటువంటి వ్యవహారాల మీద మీరు విమర్శించండి. కానీ ఈ రకంగా వారు రాలేదు కానీ భారత సైనికులే వెళ్ళి చైనాతో తగువడినట్టు ఈ రోజు నరేంద్ర మోడీ గారే చెప్పినట్టు నారాయణ గారు మాట్లాడడం నిజంగా దీన్ని తీవ్రంగా ఖండించదగ్గ విషయము. ఎప్పుడు కూడా మన భారతదేశం యొక్క చరిత్ర చూస్తే ఏ దేశం మీద దాడి చేయలేదు. అబద్ధాలు చెప్పండి, మాకు ఛాన్స్ ఇవ్వండి. ఆయన అబద్ధాలు చెప్తున్నాడు ఆయన. మీరు ఆన్సర్ చెప్పండి ఆన్సర్ చెప్పండి సార్. ఇప్పుడు భారతదేశం ఇప్పుడు ఒక్క నిమిషం, నారాయణ గారు ఆన్సర్ చెప్తున్నారు మీ ప్రశ్నలకి. ఇప్పుడు నారాయణ గారు చెప్పండి సార్. రాజకీయాలు మాట్లాడదామంటే రాజకీయాలు మాట్లాడదాం, వెటకారం చేయదలుచుకుంటే వెటకారం చేద్దాం. నేను ఇప్పుడు వెటకారం చేయగలను. నా మీద వెటకారం చేస్తున్నారు, నేనేదో ప్రకారం మాట్లాడతాను చెప్పేసరి. నేను చెప్పింది ఏంటి, అఖిలపక్ష సమావేశంలో మినిస్టర్ బయటికి ఆ మినిస్టర్ మాట్లాడండి, అప్పుడు మాట్లాడండి. నేను అఖిలపక్ష సమావేశం ఏంటి నేను చెప్తా ఉంటే నరోత్తమ్ రెడ్డి అనవసరంగా భుజాలు అనుకుంటా ఉన్నాడు. ఇది అబద్ధాలు నేను చెప్తున్నానా, నరోత్తమ్ రెడ్డి చెప్తున్నాడా, మోడీ చెప్తున్నాడా, నేను తెలుసు అంటే నాకేం అభ్యంతరంలా. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా, అఖిలపక్ష సమావేశంలో మోడీ ఇచ్చిన ఉపన్యాసం చూడండి, దానిలో ఆయన ఏం చెప్పాడో దాన్ని నేను చెప్తున్నాను. నేను అబద్ధం చెప్పలేదు, రాంగ్ ఇంటర్ప్రిటేషన్ చేయలేదు. ఒకటి. తర్వాత ఏదో చైనాకు అనుకూలంగా నేను చెప్పాను చెప్తున్నారు. చైనాకు అనుకూలంగా నేను చెప్పానా? నేను ఎప్పుడైనా చైనాకు అనుకూలంగా మాట్లాడారా? మా సిపిఐ 62 నుంచి ఇప్పుడు దాకా చైనాకు అనుకూలంగా ఇప్పుడు మాట్లాడలేదు. మా డాక్యుమెంట్స్ ఇప్పుడు పంపిస్తా. మళ్ళీ లేటెస్ట్ స్టేట్మెంట్ కూడా మేము చైనాకు వ్యతిరేకంగా ఖండించేంత సపోర్ట్ చేయలే. అనవసరంగా నరోత్తమ్ లాంటి వాళ్ళు వెటకారం చేసి అబద్ధాలు చెప్పి బీజేపీ లాంటి వాళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏం చెప్పాలి? ఇప్పుడు ఈ భారతదేశం ఎవరు కాపాడుతా ఉన్నారు? మీరు కాపాడారా? పబ్లిక్ సెక్టర్ అమ్మేస్తున్నారు, రక్షణ రంగాన్ని అమ్మేస్తున్నారు. రక్షణ రంగాన్ని అమ్ముతా ఉన్నప్పుడు అంతకన్నా మీ గౌరవం ఏముంది? ఈ దేశ ద్రోహులు మీరే, మేము కాదు. రక్షణ రంగాన్ని అమ్ముతున్నారు, ఇస్రో అమ్ముతున్నారు, బొగ్గును అమ్ముతున్నారు. అదే దేశంలో మీరు మాట్లాడతారు మమ్మల్ని గురించి. ఓకే సార్, ఓకే సార్. ఉండండి ఒక్క నిమిషం సార్, మళ్ళీ ఇస్తాను. ఒకసారి హరి గారితో మాట్లాడదాం ఒక్కసారి. సార్ హరి గారు, డాక్టర్ హరి గారు సార్, ఇప్పుడు మెయిన్ ట్రేడ్ మీరు ఇంతకు ముందు సుధీర్ గారు చెప్పినట్టు దాదాపు $100 మిలియన్ బిజినెస్ జరుగుతోంది చైనాకు మనకు మధ్య. అవన్నీ వదిలేసి ఈ యాప్స్ ను మాత్రం ఈ చర్య అనేది ఎట్లా చూడొచ్చు? దీనివల్ల చైనా ఆర్థిక వ్యవస్థకు అంత ముప్పు కలుగుతుందా? ఇది మన నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన వ్యవహారం కాబట్టి వెంటనే ఏదైతే థ్రెట్ ఉందో ఐడెంటిఫై చేశారో యాప్స్ అన్నిటిని రిస్ట్రిక్ట్ చేశారు. అది ఆ నేషనల్ సెక్యూరిటీ పరంగా చూడాలి కానీ ఆర్థిక పరంగా చూడకూడదు. నెక్స్ట్ మనకు ఒక $92 బిలియన్ ట్రేడ్ ఉంది చైనాతో. ఆ ట్రేడ్ ని మనం డెఫినెట్ గా ఆప్ చేయాలి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం.
అది ఓకే $92 బిలియన్ $100 బిలియన్ మనం లోకల్ గా ఇన్వెస్ట్ చేసుకొని మనం సెల్ఫ్ రిలయంట్ గా మన వస్తువులను మనమే తయారు చేసుకునే విధంగా గవర్నమెంట్ వెళ్ళగలిగితే చాలా సంతోషకరమైంది. తర్వాత ఓకే మూడవది ఈ టాక్టికల్ గా మనం ఇమ్మీడియట్ గా వాళ్ళని ఈ బార్డర్ లో ప్రివెంట్ చేయగలగాలి. అది నోబడి కెన్ క్వశ్చన్. వీ హ్యావ్ టు రిటాలియేట్, వీ హ్యావ్ టు రెస్పాండ్ as they are aggressively moving towards attacking us. ఓకే So that has to Okay. take place. While doing that, financial గా వాళ్ళని మనం వాళ్ళని మనం ఎదిరించగలగాలి అంటే ఈ యాప్స్ అనేది ఒక వంక. దాని తర్వాత ఈ Okay. $92 బిలియన్ ట్రేడ్ ని మనం వాళ్ళ దగ్గర నుంచి కొనకుండా మన దగ్గర ఇన్వెస్ట్ చేసుకొని మనమే ఆ వస్తువులను తయారు చేసుకునే విధంగా స్ట్రాటజిక్ గా మనం గవర్నమెంట్ మూవ్ అవ్వాలనేది నా ఆలోచన. రైట్. మీరు నిజంగా మీరు చెప్పింది నిజమైతే సుధీర్ గారు, ఇప్పుడు హరి గారు చెప్పింది కనుక నిజమైతే జూమ్ యాప్ అనేది మన నేషనల్ సెక్యూరిటీకి చాలా ప్రమాదకరం అని ఆల్రెడీ రాజ్నాథ్ సింగ్ గారు చెప్పారు. మరి ఆ యాప్ ని ఎందుకు ఇప్పుడు నిషేధించలేదు? ఏంటి దాన్ని ఎందుకు మినహాయించారు? అది కూడా చైనీస్ తయారు చేసిందే కదా సుధీర్ గారు. యుఎస్ చైనీస్ వాళ్ళ ఇన్వెస్ట్మెంట్ ఉందండి దాంట్లో. నో సార్, దాని డైరెక్ట్ గా దాని చైర్మనే చైనీస్ అండి, యువాన్ అనుకుంటా, తన పేరు యువాన్ అనుకుంటాను. బట్ అతను అమెరికన్ అది ఉంది, దానికి గ్రీన్ కార్డ్ ఉంది అంతే. Correct. యా. So I think slowly they will identify any apps that are national threat ఉన్నాయి అన్నిటిని ఐడెంటిఫై చేసి రిస్ట్రిక్ట్ చేస్తారు. నేషనల్ థ్రెట్ ఉందని రాజ్నాథ్ సింగ్ గారు ఒక 2 నెలల క్రితం చాలా పెద్ద ప్రభుత్వ కార్యక్రమాల్లో ఈ యాప్ ను వాడడానికి వీల్లేదని నిషేధం కూడా విధించారు సార్. అది నరోత్తమ్ రెడ్డి గారు తెలుసు. నరోత్తమ్ రెడ్డి గారు జస్ట్ ఒక క్లారిఫికేషన్ బిఎస్ గారు, నరోత్తమ్ రెడ్డి గారు, నారాయణ రెడ్డి గారు క్లారిఫికేషన్. ఒక క్లారిఫికేషన్. ఇప్పుడు నాకు తెలిసినంత వరకు జూమ్ అమెరికన్ బేస్డ్, కానీ చైనా వాళ్ళు డెవలప్ చేశారు, అన్ని చేశారు, కానీ టెక్నికలీ బేసింగ్ యుఎస్ఏ అని విన్నా నేను. అది ఎంత నిజమో కొంచెం వాళ్ళని అడిగే చెప్తాను. కరెక్ట్ అండి నారాయణ గారు, మీరు చెప్పింది కరెక్ట్. రైట్ రైట్ నరోత్తమ్ రెడ్డి గారు. అందుకే దాని జోలికి పోలే వాళ్ళు. అమెరికా కోపం వస్తుంది, అందుకే పోలే దాని జోలికి. అచ్చా, అమెరికా కోపం వస్తుంది వెళ్ళలేదా? ఓకే ఓకే. నరోత్తమ్ రెడ్డి గారు చెప్పండి. ఇప్పుడు భారతదేశము ఇప్పటికిప్పుడు పూర్తిగా చైనా వస్తువులను బహిష్కరించలేదు. రెండవది, బహిష్కరించుదామనేటువంటి ప్రయత్నం చేసినా కూడా కొంత వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయి. అది ప్రతిపక్షాలకు తెలుసు, ప్రజలకు తెలుసు, ప్రభుత్వాలకు తెలుసు, ఇంటర్నేషనల్ లో కూడా అందరికి తెలుసు. ఇక్కడ మనము భవిష్యత్తును ఊహించుకొని భవిష్యత్తు అవసరాల కోసము ఒక్కొక్క చర్యను మొదలు పెట్టినాం. ఇది ఒక మెట్టులాగా మనం భావించాలి తప్ప కానీ దీనివల్లనే మొత్తం ఏవో అద్భుతాలు జరిగిపోతాయి, ఇంకా ప్రతీకారం తీర్చుకుంటాము, చైనాను ఆర్థికంగా పెద్ద ఎత్తున నష్టపరుస్తాము అనేటువంటి ఒక భావన ఇమ్మీడియట్లీ మొదటి మెట్టులోనే ఆలోచన చేయడము ఇప్పుడే కరెక్ట్ కాదేమో. ఇది చాలా రోజులుగా మన దేశంలోకి బహుళజాతి సంస్థలు వచ్చి పెట్టుబడులు పెట్టి దాదాపు 15 సంవత్సరాల కాలం పాటు పనిచేస్తే గానీ ఈ దేశంలో బహుళజాతి సంస్థల యొక్క మనుగడ ఈ రోజు ఈ స్థాయికి చేరింది తప్ప గానీ ఇప్పటికిప్పుడు తీసుకొచ్చింది కాదు కదా. మరి 15 సంవత్సరాల పాటు ఏదైతే జరిగినటువంటి ఈ ప్రక్రియను ఇమ్మీడియట్లీగా ఎవరైనా చేయగలుగుతారా? ఇదొక మొదటి మెట్టు లాగా భావించాలి. ప్రపంచ పోకడలను గమనించాలి, ప్రపంచ పయనాన్ని ఆలోచన చేసుకోవాలి, ఆ ప్రపంచ పయనంలో మన యొక్క స్థానాన్ని మనం గమనించుకోవాలి. అమెరికాకు భయపడి కాదు జూమ్ యాప్ నిషేధించకపోవడం. నేనేమంటున్నా బిఎస్ గారు, మీరు జూమ్ యాప్ లోనే ఎందుకు పెట్టాలండి ఇది మీటింగ్? గూగుల్లో జీమేట్ ఉంది, ఇంకా 4-5 యాప్స్ ఉన్నాయి, మీరు ఎందుకు జూమ్ లో తీసుకుంటున్నారు? నేను ఏమంటున్నా, జిఎస్ గారు, ప్రవర్తనలో భారతదేశంలో ఈ రకమైనటువంటి ఆలోచన రావాలి ప్రతి ఒక్క లోపట. ఈ రోజు నేను ఒక ఉదాహరణ చెప్పిన, టిక్ టాక్ నిషేధించడమే కాదు, టిక్ టాక్ ప్లేస్ లో మన దేశంలో డెవలప్ కాబట్టేటువంటి రెపోసో యాప్ ఉంది, దాన్ని డౌన్లోడ్ చేసుకోవాలనేటువంటి ఆలోచన అందరికి వస్తుంది. ఇప్పుడు జూమ్ యాప్ ఉంది, జూమ్ యాప్ నేను ఎందుకు వాడుకోవాలి? వేరే యాప్స్ ఉన్నాయి కదా, మరి ఆ యాప్ మనం వాడుకుందాం అనేటువంటి ఆలోచన ప్రతి ఒక్క లోపల వస్తున్నప్పుడు ఇప్పుడిప్పుడే ఈ యాప్స్ ఎట్లా వాడుకోవాలను. నిజానికి కూడా నేను ఈ లాక్డౌన్ తర్వాతనే జూమ్ యాప్ లో మాట్లాడుతున్నానండి. నా వరకు ఓహో ఇట్లాంటి ఒక యాప్ ఉంది, జూమ్ లో కూడా మాట్లాడుకోవచ్చు అనేది నాకు ఈ లాక్డౌన్ లోనే తెలిసింది నా వరకు. కాబట్టి నేను ఏమంటున్నా, ఇప్పుడు వాడుకోవాలో రాజ్నాథ్ సింగ్ చెప్పాడు, జూమ్ పాపులర్. మీరు రాజ్నాథ్ సింగ్ చెప్పాడు జూమ్ ప్రమాదం గురించి, మరి ఎట్లా
నేను ఏమంటున్నా అమెరికా జోలికి పోవద్దంటే పోవాకండి, నాకే ఇబ్బంది నేను లేదు. ఏమంటున్నా అంతేగాని నేను ఏమంటున్నా రాజ్నాథ్ సింగ్ గారు జూమ్ యాప్ ప్రమాదం అని చెప్పిండు. దాదాపు ఇప్పుడు బిఎస్ఎన్ లాంటి వారు కూడా ఈ దేశంలో ఉన్నటువంటి అనేక సంస్థలు కూడా ఇప్పుడు జూమ్ యాప్ ద్వారా వాళ్ళ ఇళ్లలో ఉండి వ్యవహారాలను సంస్థ వ్యవహారాలను జరుపుకుంటున్నాయి. కంపెనీలన్నీ అందరూ నడిపిస్తున్నారు. అవును. ఈ అన్ని సంస్థల వ్యవహారాలు దెబ్బతినేటువంటి అవకాశము ఒక కోణంలో ఉంటది కదా, దాన్ని కూడా ఆలోచించి ఉంటారు కదా. దీంట్లో మార్పు తీసుకురావడానికి కోసం ఇంకొక నెల రోజుల తర్వాత జూమ్ యాప్ కూడా నిషేధిస్తారు కావచ్చు. కొంచెం వెయిట్ చేయండి నారాయణ గారు. సుధీర్ గారు ఇప్పుడు ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ప్రభుత్వాలు ఒక అంతర్జాతీయ విషయానికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంపాక్ట్ ఎనాలిసిస్ అనేది జరగాలి. ఇది జరిగిందా? ఇప్పుడు ఈ యాప్స్ ని నిషేధించే విషయంలో ఈ ఇంపాక్ట్ ఎనాలిసిస్ అనేది జరిగింది అనుకోవచ్చా? గవర్నమెంట్ అంటే ఇంటర్నల్ సెక్యూరిటీ వాళ్ళు ఇప్పుడు మేజర్ గా ఎకనామిక్ కాకుండా ఇంటర్నల్ గా మనం ఇంటర్నల్ డేటా సెక్యూరిటీ పరంగా ఈ టైంలో 59 యాప్స్ ని బ్యాన్ చేయడం అనేది ఇంపాక్ట్ అనాలిసిస్ చేశారా లేదా అనేది ఆ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ కన్సిస్టెంట్ గా గవర్నమెంట్ ఒక పాస్ట్ పర్ఫార్మెన్స్ చూసుకుంటూ వెళ్తుంటే కనుక మనము కొలాబరేట్ చేసినట్టే కనిపిస్తుంది. ఎందుకంటే మనకు ఒక 5-6 ఇయర్స్ నుండి మన ఇంపోర్ట్స్ ట్రేడ్ చూసుకుంటే చాలా పెరిగిపోతుంది. సో మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్ లో ఒకప్పుడు మన దగ్గర ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్, డిజైనింగ్ సర్వీసెస్ లాంటి ఏరియాస్ లో చైనా ప్రొడక్ట్స్ అధిగమించిపోయాయి అన్నమాట. మేజర్ గా డిజైన్ సర్వీసెస్ అన్ని రీసేల్ టైప్ లో అయిపోయాయి. అంటే చైనా ప్రొడక్ట్స్ ని అసెంబుల్ చేయడం కానీ కాస్త చేస్తూ అది ఆ టైప్ లో బిజినెస్ మోడల్ చేంజ్ అయిపోయింది. సో సడన్ మనకి ఏంటి అంటే కనుక ఇప్పుడు జస్ట్ యాప్స్ మీదనే కాన్సన్ట్రేటెడా లేకపోతే వేరే ఫీల్డ్స్ కి వెళ్తుందా అనేది ఒకసారి చూడాలి. వేరే ఫీల్డ్స్ కి వెళ్తే చాలా మంచి స్టెప్ ముందుకి అనేది. సో నారాయణ గారు, చైనాతో యుద్ధం అంటూ వస్తే మేము మీతో ఉంటాం అని అమెరికా ఓపెన్ గా ఆఫర్ ఇచ్చింది. దీన్ని ఇండియా తిరస్కరించలేదు, అలాగని ఎలాంటి కామెంట్ చేయలేదు. మౌనం అంగీకారం అనుకోవచ్చా? అమెరికా స్ట్రాటజీలో మన భారతదేశం పడిపోతే ఈ దేశాన్ని ఎవరు కాపాడలేరు. ఎందుకంటే మనం స్వాతంత్రం వచ్చిన మొదలు ఇప్పటిదాకా అమెరికా నుంచి మన భారతదేశానికి స్వావలంబనకు ఉపయోగపడేటువంటి ఒక్క పని కూడా చేయలేదు. పైపచ్చు వాళ్ళ వ్యాపారాన్ని ఉపయోగించుకోవడానికి చేశారు తప్ప మన రిలేషన్స్ కూడా. ఇప్పుడు మోడీ గారు ఎన్ని మాటలు పోయేశారు అమెరికాకి, పోయినప్పుడంతా ఈయన వాళ్ళకి సహాయం చేసే పద్ధతిలో అగ్రిమెంట్ సంతకం చేశాడు. ట్రంప్ మన భారతదేశానికి వచ్చినప్పుడంతా కూడా వాళ్ళకు ఉపయోగపడే పద్ధతుల్లో ట్రంప్ సంతకాలు చేశారు. కాబట్టి మొత్తం తీయండి కావాలంటే. కాబట్టి మీ ఇంటికి వస్తే ఏమిస్తావు, మా ఇంటికి వస్తే ఏం తెస్తావు అని చెప్పేసి ప్రపోజల్ వాళ్ళది. ఇప్పుడు వాళ్ళకి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ మన భారతీయుల ఓట్లు చాలా ప్రాముఖ్యత. అందులో చైనాకు మనకు వచ్చిన యుద్ధంలో నేను మీకు సపోర్ట్ చేస్తాను అని చెప్పేసి చెప్పడం అంటే ఇది స్ట్రాటజిక్ గా మోడీ ట్రంప్ వేస్తున్నటువంటి నాటకం. ఆ నాటకం మనం పడితే ఎప్పుడు దాని చరిత్రలో మన భారతదేశం ఆపదలో ఉన్నప్పుడు సహాయం చేసి లేకపోగా మనకి ఇబ్బంది పెట్టిన సహాయం చరిత్ర చాలా ఉన్నాయి. మొత్తం చరిత్ర చేస్తే అందువల్ల నోన్ ఎనిమీ ఈజ్ అ నోన్ ఎనిమీ. వై షుడ్ వి బిలీవ్? అందుకోసం మోడీ ఆ విషయం జాగ్రత్తగా ఉంటాను అనుకుంటున్నా. రైట్. హరి గారు, అమెరికా స్నేహహస్తం చాచడాన్ని మనం స్వాగతించాలా? ఇప్పుడు enemy of an enemy is our friend and under the current circumstances. We have a good relationship with America right now. I think we should continue to maintain that relationship and use America and other countries who are in our favor to put international pressure on China to withdraw from this conflict immediately. And also work with them on a strategic level with this Quad countries, so Japan, Australia, America and India కలిసి ఒక స్ట్రాటజిక్ నిర్ణయం తీసుకొని చైనాని ఒకసారి వాళ్ళకి కరెక్ట్ గా దూరంగా ఉంచేటట్టు బుద్ధి చెప్పే వ్యవహారం ఒకటి క్లియర్ గా అది డిసిషన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. తర్వాత సెక్యూరిటీ కౌన్సిల్లో మనకు ఆల్రెడీ సభ్యత్వం వచ్చింది కాబట్టి అది సద్వినియోగం చేసుకోవాలి. ఇంటర్నేషనల్ లెవెల్లో మనం చైనా మీద ప్రెషర్ పెట్టగలగాలి. వీళ్ళందరి సత్సంబంధాలను ఉపయోగించుకొని ఎవరిని మనం దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఎవరైనా మనకు హెల్ప్ చేస్తామని వచ్చినప్పుడు అఫ్ కోర్స్ వాళ్ళకి ఏదైనా స్వార్థమైన ఆలోచన ఉంటుంటది, కానీ మన సెల్ఫ్ ఇంట్రెస్ట్ ప్రొటెక్ట్ చేసుకునే బాధ్యత మన మీద కూడా ఉంటుందండి. సో అది చూసుకుంటూ మనం నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. రైట్. నరసింహ రెడ్డి గారు, ఇప్పుడు మన పొరుగు దేశం అండి, మన పక్క దేశం చైనాతో కొట్లాటకి ఎక్కడో ఉన్న అమెరికా సహాయం తీసుకోవడం దీర్ఘకాలికంగా
సరైన విదేశాంగ విధానం అనిపించుకుంటుందా? ఇప్పుడు మీరు ఒక మాట చెప్పిండ్రు, అమెరికా తనంత తానుగా భారతదేశానికి సాయం చేస్తామని చెప్పింది అనేటువంటి మాట చెప్పిండ్రు. నేను ఏమంటున్నా, అట్లా ఒక దాదాపు చాలా అగ్రదేశాలు భారతదేశానికి సపోర్ట్ చేస్తామని చెప్పినాయి, ఒక అమెరికానే కాదు. చైనా యుద్ధం వస్తే ఇజ్రాయెల్ ఏం చెప్పింది, మమ్మల్ని దాటిన తర్వాతనే మీరు చైనా మీద దాడి చేయగలుగుతారని చెప్పింది. ఈరోజు జపాన్ కూడా చెప్పింది. నేను ఏమంటున్నా, ఇన్ని దేశాల మద్దతు భారతదేశంకు ఉండడము అనేది చైనా గమనిస్తా ఉంటది. భారతదేశం ఏం కోరుకుంటా ఉంటది, భారతదేశం యుద్ధాన్ని కోరుకోవడం లేదు. మీరు ఇందాక మాట్లాడి మౌనంగా ఉన్నారు నరేంద్ర మోడీ గారు అని. నరేంద్ర మోడీ గారు యుద్ధాన్ని కోరుకోవట్లేదు. అదే సమయంలో కూడా మన యొక్క బార్డర్ దాటి సైనికులు వస్తే ఊరుకునేది లేదు. ఇది భారతదేశం యొక్క విధానం. కాబట్టి భారతీయుల విధానాన్ని ఆయన చెప్పకనే చెప్తున్నారు. ఒకవేళ దాడి చేస్తే మాత్రం ప్రపంచములో మనకి ఎన్ని దేశాలు మద్దతు ఇస్తాయో అది చైనా గమనించుకోవాలి. మనం అడగక ముందే ఇన్ని దేశాలు మనకు మద్దతు ఇస్తున్నాయని చెప్తే, ఒకవేళ మనం అడిగితే ఇలా ప్రపంచమే మన వెనుకుంటది అనేటువంటిది చైనా గమనించుకోవాలి. ఇది ప్రపంచంలో జరుగుతున్న పరిణామాలలో ఇది భారతదేశం యొక్క శక్తి అనేది చైనాకు తెలుస్తూనే ఉంటది. తెలియకుండా ఎట్లా ఉంటది ఇన్ని వ్యవహారాల మధ్యన? కాబట్టి మనం స్పందించడం ఎందుకండి? మనం ఏమైనా యుద్ధాన్ని కోరుకుంటున్నామా? కవ్విస్తున్నది చైనా. ఇందాక నారాయణ గారు ఒక మాట చెప్పారు, 1962లో వచ్చిన తర్వాత ఇప్పటి వరకు చైనా కవ్వించలేదని. అది వాస్తవమా చెప్పండి? ఎన్నిసార్లు ఎన్ని ప్లేస్లలో ఎప్పటికప్పుడు మొత్తం కూడా 3,048 కిలోమీటర్ల బార్డర్లలో ఎప్పటికప్పుడు కూడా చైనా కవ్విస్తూనే ఉన్నది. అయినా కూడా భారతదేశం సమయంతో తమ బార్డర్ను కాపాడుకుంటూనే ఎప్పుడు కూడా చైనాతో యుద్ధానికి ఆలోచించడం లేదు. కానీ చైనా యొక్క దురాక్రమణ ఆలోచన ఏదైతే ఉందో మనం ప్రపంచంలో దాన్ని చూస్తా ఉన్నాము. పక్కనున్న వియత్నాం మీద కానివ్వండి, టిబెట్ ను ఆక్రమించుకునే విషయంలో కానివ్వండి, హిందూ మహాసముద్ర జలాల విషయంలో కానివ్వండి, ఈరోజు శ్రీలంకలో ఆ నౌకా బేస్ ఏర్పాటు చేసుకునే విషయంలో ఆలోచన కానీ, ఈరోజు నేపాల్ విషయంలో కానీ మొత్తం కూడా చైనా యొక్క దుర్బుద్ధి మనకి ఇక్కడ కనబడతా ఉన్నది. కాబట్టి చైనా యొక్క దుర్బుద్ధికి అడ్డుకట్ట వేయాల్సినటువంటి అవసరం ఈరోజు భారతదేశానికి ఉన్నది, ప్రపంచానికి కూడా ఉన్నది అని ప్రపంచం ఉన్నది. కాబట్టి నేను చెప్పింది 2018 నుంచి, అంటే 40 years అని చెప్పింది, 62 నేను చెప్పలే. 40 years గా లెక్క వేయండి. ఇప్పుడు దాకా డిస్ప్యూట్ లేదు. 1960 నుంచి తర్వాత వచ్చాయండి, అది కరెక్టే. కవ్వింపు చర్యలు జరుగుతున్నాయి. సిక్కింలో ఎప్పుడు జరుగుతున్నాయి సార్? ఉన్నాయి సార్. 2017 లో వన్ ఆఫ్ ద మేజర్ వన్స్. ఇట్ ఈస్ కంటిన్యూస్లీ గోయింగ్. చూస్తూనే ఉన్నాం కదా, చైనా వైపు నుంచి నిరంతరం కవ్వింపు చర్యలు జరుగుతూనే ఉన్నాయి. సార్ మీరు ఇంకా పాత పుస్తకాలు సార్ మీరు ఇంకా పాత పుస్తకాలు చదవడం ఆపేయాలి సార్. కమ్యూనిస్టులు కొత్త ప్రింట్ చేయించుకోండి. మీరు ఇంకా పాత రైట్. సుధీర్ గారు సో ఇప్పుడు ఈ ఆండ్రాయిడ్ ఐఓఎస్ ప్లాట్ఫామ్ మీద ఉన్న యాప్స్ ని, దాంట్లో ఉండే మన వినియోగదారుల డేటాని నిజంగానే విదేశాల్లో ఉండే సర్వర్లకు తరలించడం సాధ్యపడుతుందా? ఇది నిజంగా నేషనల్ సెక్యూరిటీ థ్రెట్టా, లేదంటే ఈ నెపంతో బ్యాన్ చేశారా? ఈ డేటా అనేది ఒకటి యూజర్ డేటా అనేది పర్సనల్ డేటా ఉంటుంది, ప్లస్ యూజర్ ప్రొఫైలింగ్ ఉంటుంది, ప్లస్ దీని డేటాతోని డేటా హార్వెస్టింగ్ అనేది ఒక బ్యాక్గ్రౌండ్ లో జరుగుతుంది. కొన్ని కంపెనీస్ ని టార్గెట్ మార్కెటింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు ఈ డేటాను. ప్లస్ దీంతో మనకు చాలా, అంటే కంపెనీస్ కి చాలా విలువైన ఇదన్నమాట ఈ డేటా అనేది. సో ఎన్నో విధాలుగా యూజ్ చేయొచ్చు. సో అమెరికాలో ఉన్న సర్వర్లు కానీ, ఏ సర్వర్లో కానీ, ఎక్కడ సర్వర్లు ఉంటే ఆ సర్వర్లోకి ఈజీగా ఆ డేటా క్యాప్చర్ అవుతుంది. సో అది కూడా లోబడి. సో మన గవర్నమెంట్ పాలసీ ప్రకారం అయితే ఇండియన్ డేటా ఇండియాలోనే ఉండాలి సర్వర్స్ లో అనేది. ఈ యాప్స్ వచ్చేసి ఏంటంటే కనుక ఎగ్జామ్షన్ ఏంటంటే కనుక ఇక్కడ మేము ఇక్కడ ఏం ప్రొఫైల్ చేయము, ఏం డేటా తీసుకుంటలేము, సో లోనే ఉంటుంది అన్న టైప్ లో వాళ్ళది ఉందన్నమాట. ఇక్కడ డేటా మనం ఇక్కడ ట్రాన్సాక్షన్స్ ఏమీ లేవు అనే టైప్ లో చూపించారు. కాబట్టి ఆ సర్వర్స్
అవుట్ సైడ్ ఇండియాలో ఉంటున్నాయి అన్నమాట. సో నెక్స్ట్ డేటా పాలసీలో మరి నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తుంది గవర్నమెంట్ అని చూడాలి. అన్ని ఇండియా యాప్స్ ఇక్కడే ఉంటుందా, ఇండియాలో ఉంటుందా, లేకపోతే ఎలా ఉంటుంది అనేది గవర్నమెంట్ పాలసీ ప్రకారం. రైట్. డాక్టర్ హరి గారు ఇప్పుడు అంతర్జాతీయ పెట్టుబడిదారుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత భారత్ మీద ఉంది. భారత్ ఇప్పుడు చేస్తున్న పని తప్పు అని చైనా వాదిస్తోంది. నిజంగానే ఇది అంతర్జాతీయ పెట్టుబడిదారులకు సంబంధించిన ఉల్లంఘన ఏమైనా చేస్తున్నాం మనం? అంతర్జాతీయ పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారమే వాళ్ళ బిజినెస్లని ఆపడం అనేది. కాకపోతే నేషనల్ సెక్యూరిటీ ఇస్ ద హై ప్రయారిటీ కాబట్టి గవర్నమెంట్ డిసిషన్ తీసుకుంది అనుకుంటున్నాను నేను. డేటా బ్రీచ్ అయిందా లేదా అనేది ఐఎమ్ షూర్ దే మస్ట్ హావ్ డన్ సమ్ అనాలిసిస్. కొంత డేటా బ్రీచ్ అయింది అని అనుకుంటున్నాను నేను. అది నేషనల్ సెక్యూరిటీ కిందకి వస్తుంది అది. సో దాని మూలంగానే 49 యాప్స్ ని బ్యాన్ చేయడం జరిగింది. సో ఈ ఇన్వెస్ట్మెంట్ అదంతా చేశారు అనేది కరెక్ట్. దాని గురించి డెఫినెట్ గా ఇంటర్నేషనల్ నుంచి ప్రెషర్ వస్తుంది మనకి. వాళ్ళని ఇట్లా బ్యాంక్ మూలంగా వాళ్ళ బిజినెస్ దెబ్బతింటాయి అనేది. థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేశారు కాబట్టి అది. కాకపోతే ఈ నేషనల్ సెక్యూరిటీ ఇస్ హై ప్రయారిటీ కాబట్టి టు పుట్ ప్రెషర్ ఆన్ చైనా దే యాక్టెడ్ ఆన్ దిస్ వే. ఓకే నరసింహ రెడ్డి గారు, ఇప్పుడు మనం చూసాం చాలా. ఇప్పుడు మన హోమ్ మినిస్టర్ గారు కానీ నిన్న మోడీ ప్రసంగంలో కూడా ఎక్కడ ఈ యాప్స్ కి సంబంధించిన ప్రస్తావన లేదు, చైనాకు సంబంధించిన ప్రస్తావన లేదు. ఇంతకుముందు మన హోంమంత్రి గారి ట్వీట్స్ లో కూడా ఎక్కడ లేదు. నిన్న వేసిన వాటిలలో కూడా ఈ యాప్స్ ను నిషేధిస్తున్నాం అన్నారే కానీ చైనా పేరు ఎక్కడ వాడట్లేదు. ఇదేంటి ఏమన్నా స్ట్రాటజీనా? చైనా పేరు అనేది ఎక్కడ ప్రస్తావించకపోవడం అనేది? ఇప్పుడు రకరకాల అంతర్జాతీయ ఒప్పందాల ప్రకారము కొన్ని నిర్ణయాలు తీసుకునే ముందు రకరకాలుగా కొన్ని ఇబ్బందులు ఉండొచ్చు. ఇప్పుడు ప్రభుత్వము ఆలోచించే కోణం నుంచి మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఒకవైపు అంతర్జాతీయ పెట్టుబడులు భారతదేశానికి రావాలి, కానీ అంతర్జాతీయ పెట్టుబడుల విషయంలో భారత వైఖరిని కొంత ఇబ్బందికరంగా తయారవుతుందని దేశాలు అనుకోకూడదు. రకరకాల ఇబ్బందులు ఉన్నప్పుడు భారతదేశ ప్రజలకు కావాల్సినటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో చేయాల్సిన పనిని ఇండైరెక్ట్ గా చెప్తూనే ఉన్నారు కదా. అందుకే కదా ఇప్పుడు ఈ రోజు మనం చర్చ జరుగుతా ఉన్నది. నరేంద్ర మోడీ గారు చెప్పకున్నా, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పకున్నా, ప్రభుత్వం అధికారికంగా చెప్పకున్నా ఈ రోజు మనం ఎందుకు చర్చ చేసుకుంటున్నాము? ఈ చర్చనే కదా కోరుకుంటున్నది భారతదేశంలో. ఈ భారతదేశానికి సంబంధించినటువంటి విషయం కాబట్టి నరేంద్ర మోడీ గారు చెప్పినా చెప్పకపోయినా, రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినా చెప్పకపోయినా ప్రభుత్వ నిర్ణయమాన్ని బయటకు వచ్చింది. ప్రభుత్వ నిర్ణయం ఏ రకంగా ఎవరికి ఉపయోగం అనేది ప్రజలలో చర్చ జరగాలి, దాన్ని అందరూ ఆచరించాలని ప్రభుత్వం కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఇప్పటికి కూడా అంతర్జాతీయ సంస్థలు భారతదేశానికి రావాల్సిందే, కానీ భారతదేశాన్ని ఆక్రమించుకోవాలి, భారతదేశాన్ని అస్థిరపరచాలి, భారతదేశాన్ని బానిసలుగా చేసుకోవాలనేటువంటి ఏ దేశము భవిష్యత్తులో ప్రవర్తించినా ఆ దేశానికి పట్టేటువంటి గతే ఇది అనేటువంటిది భారతదేశము చాలా స్పష్టంగా ఇలా ప్రపంచాలకు తెలియజేస్తా ఉన్నది. భారతదేశం ఒక సార్వభౌమాధికార దేశము. ఎవరైనా పెట్టుబడులు పెట్టుకోవడానికి రావచ్చు, కానీ భారత్ ను ఆక్రమించుకోవాలనేటువంటి దురాలోచన చేసిన మనం స్వాతంత్రం చరిత్ర గురించి చదువుతా ఉంటాము. బిఎస్ గారు, ఎవరైతే డచ్ వాళ్ళు, ఫ్రెంచ్ వాళ్ళు, బ్రిటిషర్లు ఈ దేశానికి వచ్చింది వ్యాపారం కోసమే వచ్చిండ్రు. వ్యాపారం కోసం వచ్చే ఈ దేశాన్ని ఆక్రమించుకున్నారు. భవిష్యత్తులో కూడా ఈరోజు చైనా కానీ ఇంకే దేశం కానీ వ్యాపారం పేరుతో వచ్చేసి ఈ దేశాన్ని ఆక్రమించుకోవాలని చూస్తే మాత్రం భారతదేశం ఊరుకోదు. దానికి సంకేతాలే ఇవన్నీ. కాబట్టి చరిత్రను అంతా కూడా మనం ఎందుకు గమనించుకుంటాము, ఎందుకు అంత తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాం. కాబట్టి చరిత్రలో ఏం జరిగింది అనేటువంటిది కూడా భారతదేశ పౌరులు ఎప్పటికప్పుడు గమనించాలి. తద్వారా భారతదేశంలో ఉన్నటువంటి ఏ ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాన్నైనా అంతర్జాతీయ ఒప్పందాల విషయంలో కానీ, దేశ సార్వభౌమాధికారం విషయంలో కానీ తీసుకుంటే నిర్ణయాలను స్వాగతించాలి, ఆలోచన చేయాలి. కాబట్టి రాజకీయ కోణంలో చూడకూడదు అనేది నా అభిప్రాయం. రైట్. నారాయణ గారు, ఆల్రెడీ మనం యుద్ధంలో ఉన్నాం, వీఆర్ ఇన్ వార్ అని మన వాళ్ళు అంటున్నారు. ఇది నిజంగా యుద్ధ సంకేతమా? ఇది ఓన్లీ ఈ సైబర్ వార్కే పరిమితం అవుతుందా? ఇప్పుడు చైనా వాళ్ళు మనని కాలు దూస్తే మనం ఎదుర్కోవాల్సిందే, ఇంకొక మార్గం లేదు. ఎందుకంటే మనం ఎప్పుడు దురాక్రమణకు ఇప్పుడు పోలేదు. మన మీద వచ్చే వాళ్ళు ఎవరైనా మనం ఒప్పుకోవడానికి వీల్లేదు. ఆ విషయంలో చైనాకు వ్యతిరేకంగా భారత ప్రభుత్వం నిలబడింది, దానికోసం ఫైట్ చేయాల్సిందే. అయితే డైవర్సిఫికేషన్ యాక్టివిటీస్ వద్దని నేను చెప్పేది. రెండోది ఏంటంటే, ఇప్పుడు అమెరికా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటే మనం తీసుకోకూడదు అంటున్నారు. నేను అంటాను, అమెరికా వాళ్ళు కాదు, అవసరమైతే అంతర్జాతీయ స్థాయిలో యుఎన్ఓ స్థాయిలో చర్చ జరగడానికి ఉపయోగపడే ఏర్పాట్లు కన్నా అమెరికా చేస్తే మాకేం అభ్యంతరం లే.
కానీ అటు కాకుండా Okay. మీకు సపోర్ట్ చేస్తారు. అంటే వాళ్ళ దగ్గర ఆయుధాలు చాలా ఉన్నాయి, వాళ్ళ ఉత్పత్తి ఆయుధాల Okay. ఉత్పత్తి, కానీ వాళ్ళ ఆయుధాలు అమ్ముకోవడానికి వచ్చేటువంటి తప్ప మన దేశాన్ని కాపాడడానికి మాత్రం కాదు. చైనా ఇందాక చెప్పారు ఎట్లా అంతర్జాతీయ స్థాయిలో రాజకీయ ప్రెజర్ పెరగడానికి కావాల్సిన ఏర్పాటు చేస్తే దానికి అమెరికా పూనుకుంటే మనకు అభ్యంతరం లేదు, కానీ లేదు మీతో యుద్ధం మేము చేస్తామనేసి ఏర్పాటు చేస్తే దానివల్ల పెద్ద ఉపయోగం ఉండదు. అది స్వార్థం ఒకటి. రెండవది, ఈ దేశాన్ని అభివృద్ధి చేసుకోవడానికి కావాల్సిన ప్రయత్నంలో చైనా పెత్తనం మనకు వద్దంటున్నారు. కరెక్టే, ఏ దేశం పెత్తనం మనకు అక్కర్లేదు, కానీ ఈ దేశాన్ని భారతీయ తత్వం, భారతీయకరణ దీని అగ్రగామంగా ఉండాలని చెప్పేసినటువంటి ఫిలాసఫీ వాళ్ళకు ఉంది, మంచిదే. కానీ అంత దేశభక్తిగా ఉండేటువంటి వాళ్ళు దేశ రక్షణ అవసరం కదండి. డిఫెన్స్ లో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ 77.5% పెంచారంటే అంటే విదేశీ పెట్టుబడులు డిఫెన్స్ అనుమతిస్తారా, ఇస్రోకి అనుమతిస్తారా? అంటే మన దేశ రక్షణకు ఉపయోగపడే కవచాలు ఇవి, ఇస్రో కానీ లేదా డిఫెన్స్ కానీ. అట్లాంటి వాటిలోనే మీరు అంతర్జాతీయ స్థాయికి అప్పగించే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఇంక మీదేది భారతీయకరణ, మీరేంది భారతదేశం ఉద్ధరించేది? మరి మేక్ ఇన్ ఇండియా 6 మాట్లాడతారు కదా, ఒక ఏం తయారు చేయగలిగారు? ఎందుకు మనం డిపెండ్ అవుతున్నాము? అట్లాంటి ప్రయత్నాలు ఏమైనా చేస్తున్నారా? అవిటిని మీరు సమాధానం చెప్పకుండా మీరు వచ్చిన తర్వాతనే చుట్టుపక్కల 5 దేశాలు తగ్గు వచ్చింది, అంతకుముందు లేదు. నేపాల్తో కానీ పాకిస్తాన్ తగ్గు ఉంది తప్ప మిగతా దేశాలు లేవు. ఎందుకు వస్తా ఉంది ఇదంతా? ఇవన్నీ కూడా మీరు ఆత్మపరిశీలన చేసుకోవాలా. ఏం చెప్తారు దీనికి? మీ వల్ల ఇదంతా జరుగుతుంది అంటున్నారు నారాయణ గారు. ఇప్పుడు బిఎస్ గారు మరొక మాట, మేము కాంగ్రెస్ పార్టీ లాగా, కమ్యూనిస్ట్ పార్టీ లాగా చైనా దేశం నుంచి మేము పార్టీ ఫండ్ తీసుకోవట్లేదు, పక్క దేశాల నుంచి మేము పార్టీ ఫండ్ తీసుకుని పార్టీ నడుపుకోవడం లేదు. ఈరోజు మనకు చాలా స్పష్టంగా విషయాలు అర్థమవుతా ఉన్నాయి. మేము వచ్చిన తర్వాత తగ్గువెందుకు వచ్చింది అని అంటే ఆయా పార్టీలు చైనా దేశంతో గాని పక్క దేశాలతో గాని లబ్ధి పొందుతా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీగా హిందువుల పరిరక్షణ కోసం, భారతీయుల పరిరక్షణ కోసము మాకు ఎవరు పెట్టుబడులు అవసరం లేదు. రెండోది, ఏ దేశము ఆక్రమించుకున్నా అయ్యో వాళ్ళ దగ్గర నుంచి రూపాయి వస్తుంది కదా అని చూడనట్టు ఉండేటువంటి మానసిక స్థితి మా ప్రభుత్వానికి లేదు. కాబట్టి వారు దాన్ని గమనించుకోవాలి. వారి యొక్క ఆలోచన విధానంలో ఉన్నటువంటి బాధను ప్రజలు గమనిస్తా ఉన్నారు. అది ఎప్పుడో ప్రజలకు అర్థమైంది. కమ్యూనిస్టులు ఎందుకు ఈ రకంగా మాట్లాడతారు, కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు ఈ రకంగా మాట్లాడతారు, ప్రతిపక్షాలు ఈ రకంగా ఎందుకు మాట్లాడతాయి అనేటువంటిది ప్రజలు ఎప్పుడో గమనిస్తున్నారు. దాని గురించి ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. అసలు విషయం మాట్లాడు. నువ్వు ఈ తగ్గు వచ్చిన తర్వాత పిఎం కేర్స్ కు చైనా నుంచి ఎంత వచ్చింది? తగ్గు వచ్చిన తర్వాతనే మామూలుగా పిఎం రిలీఫ్ ఫండ్ ఉండేది వేరు, కానీ పిఎం కేర్స్ అని కొత్తగా పెట్టాడు. దీనికి అకౌంట్స్ లేవు, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అది. దానికి చైనా నుంచి ఎంత వచ్చింది చెప్పండి. ఓకే బిఎస్ గారు, పిఎం కేర్స్ ఎప్పుడు పెట్టిండ్రు? లాక్డౌన్ తర్వాత భారతదేశంలో ఉన్నటువంటి అత్యయిక ఆరోగ్య పరిస్థితిని తట్టుకోవడం కోసం ఎవరైనా దాతలు ముందుకొచ్చి డబ్బులు ఇస్తే తీసుకుందామని పెట్టినటువంటి సంస్థ. ఆ సంస్థలో ఇండియా పిఎం రిలీఫ్ ఫండ్ ఉంది కదా, దాని కాకుండా మీరు సెపరేట్ పెట్టారు. దీనికి ఆడిట్ లేవు, లెక్క జమ లేదు, బాధ్యత లేదు. నారాయణ గారు, మీరు చాలా పెద్ద పెద్ద బాధ్యతలో పనిచేసిండ్రు. కమ్యూనిస్ట్ పార్టీ కూడా ఈ దేశం యొక్క ఏదైతే నాకు ఒక మాట చెప్పడానికి అవకాశం ఇవ్వాలి. వారు 2 డిఫరెన్స్లు అడుగుతా ఉన్నారు. పిఎం కేర్స్ ఎందుకు, నీకు పిఎం రిలీఫ్ ఫండ్ ఉంది కదా అని. అదే కదా నారాయణ గారు మాట్లాడుతున్నది. నేనేమంటున్నా, కేవలం కరోనా కోసం ప్రత్యేకంగా పెట్టేటువంటి నిధి పిఎం కేర్స్. దేశంలో ఉన్నటువంటి అనేక రిలీఫ్ లకు ఇచ్చేటువంటి ఫండ్, అది సపరేట్ ఫండ్. కాబట్టి దీనికోసం తీసుకొచ్చింది, దీనికే ఖర్చు పెట్టాలని. ఇప్పుడు ప్రధానమంత్రి విపత్తుల కింద దేనికైనా ఖర్చు పెట్టేటువంటి ఆ ఫండ్ ఆర్గనైజేషన్ సపరేట్ ఉంది, అది ప్రభుత్వ సంస్థ ఉంది. దానికి ఆడిట్ ఉంది, దీనికి ఆడిట్ లేదు. దీనికి ఆడిట్ లేదు, హక్కే లేదు, అడిగే హక్కే లేదు. నేను ఏమంటున్నా, మీరు అడిగినా అడగకుండా భారతదేశంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన పేరు మీద తీసుకున్నటువంటి డబ్బుల విషయంలో ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేసింది. మాకు వచ్చినటువంటి డబ్బులు ఇన్ని, మేము దేనికి ఖర్చు పెడుతున్నాము అనేటువంటిది క్లియర్ కట్ గా చేసింది. ఈ రోజు ఒక వెంటిలేటర్ కొన్నా, వెంటిలేటర్ మీద కూడా పిఎం కేర్స్ నుంచి కొన్నాము అనేసి స్పష్టంగా రాస్తా ఉన్నారు. నేనేమంటున్నా,
చేసే మంచి పనిలో కూడా చట్టంలో లేదండి, చట్టంలో మీరు లేదు. చేసే మంచి పనిలో కూడా మీరు ఈ అయ్యో ద్వంద్వార్థాలు వెతుకుతే ఎట్లా సార్? చేస్తారా? ఒక మాట విను. మీరు ద్వంద్వార్థాలు వెతుకుతే చట్టంలో ఎట్లా? పిఎం రిలీఫ్ ఫండ్ కు చట్టంలో ఉంది, అడిగే హక్కు ఉంది, దాని తెచ్చుకోవచ్చు అకౌంట్స్. పిఎం కేర్స్ కి చట్టం లేదు, అడిగే హక్కు లేదంటే లేదు, ఎట్లా అంటారండి? చెప్పాల్సిన పని లేదు. అంటే కేవలం మీ నిజాయితీ పని ఆధారపడి ఉంటావు. నిజాయితీ పని నారాయణ ఆధారపడాల్సింది. గారు, నారాయణ గారు, నారాయణ గారు, ఒక్క నిమిషం, నరసింహారెడ్డి గారు, నేను చెప్తాను. చట్టబద్ధత లేనటువంటి ఏ సంస్థ మీద అయినా మీరు కేసు వేసే అవకాశం ఉంది. నారాయణ గారు దీని మీద కేసు వేయండి కోర్టులో, ఒక సుప్రీం కోర్టులో ఒక Right. ఫైల్ చేయండి. చట్టబద్ధత లేనటువంటి పిఎం నేను అడిగి- కేసులో ఆ రకంగా ప్రధానమంత్రి గారు ప్రజల సొమ్ము దండుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు అనేసి ఒక పిల్ల వేయండి. నారాయణ గారు, ఎందుకు బదనాం చేస్తారు మీరు? అరే నేను అడిగింది వేరయ్యా, నువ్వు తినేస్తావు నేను చెప్పలే, మోడీ తింటున్నాను నేను చెప్పలే. నేను అడిగింది ఒకటే, మీరు ప్రైమ్ మినిస్టర్ గా ఉన్నప్పుడు ఏ సంస్థ ఏర్పాటు చేసినా దానికి చట్టబద్ధత ఉన్నప్పుడు అడిగే హక్కు ప్రజలకు ఉంది. పిఎం రిలీఫ్ ఫండ్ ఎట్లయితే అడుగుతున్నామో దీనికి అడిగే హక్కు మాకు ఉంది. అది లేకుండా చేశారు చట్టంలో. మేము కోర్టు పోవడానికి వీలు లేదు. చెప్పండి, చట్టంలో ఉంది. నారాయణ గారు మళ్ళీ మీరు తప్పుదో పట్టిస్తున్నారు. మీరు అడగండి సార్, మీకు సుప్రీం కోర్టు ఇప్పుడు మీకు నిజంగానే ప్రభుత్వం అలో అట్లా చేయండి, చేస్తుంది. సుప్రీం అలో కోర్టులో చేయండి, పిల్ అలో వేయండి. చేయండి, అలో మీరు చేయదు, ఏమంటారంటే సార్, అలో చేయదండి. చెప్తే అర్థం కదండి మీకు, అది అలో చేయదండి, ఎందుకంటే చట్టం లేదు కాబట్టి. మీరు అందుకే సుప్రీం కోర్టులో పిలేయండి సార్, ఇది అలో కాదు, ఇది అది అలో కాదండి. పిలేయండి. రైట్ సార్, రైట్ సార్, ఓకే ఓకే సార్, ఓకే. ఒక్క నిమిషం నారాయణ గారు, నారాయణ గారు, ఒక్క నిమిషం. సార్ బిఎస్ గారు ఒక మాట చెప్తా. నరసింహారెడ్డి గారు, ఒక్క నిమిషం. చట్ట పరిధిలో లేని ప్రైమ్ మినిస్టర్ మనకు ఉండాలా? ఏమంటున్నా నారాయణ గారు, నరేంద్ర మోడీ గారు మంచోరే, వాళ్ళు తింటారని నేను అనట్లేదు అని అంటున్నారు. నరసింహారెడ్డి గారు, ఏం ఇబ్బంది అండి మీకు? ప్రజలకు సేవ చేయడానికి అనలేదు కదా, ఏ మార్గాన్ని ఆయన అవినీతి ఎంచుకోవాలన్నా పరుడు మీరు చెప్పింది చేయాలా అండి బీజేపీ నేను అనలేదు కండి ఆయన అవినీతి పడని. ఏమంటారు మరి? అవినీతి పరులు రానప్పుడు తను వచ్చిన ఇబ్బంది ఏమున్నది? ప్రజలకు సేవ చేస్తున్నప్పుడు ఆ సేవలు అదే సేవ చేసినప్పుడు బాధ్యత ఉండాలి కదా. ఎంత సేవకుడైనా బాధ్యత ఉండాల్సిందే. ఒక్క నిమిషం. దాసర్ రాము గారు, మీ ఆడియో వస్తుందా? దాసర్ రాము గారు, మీ ఆడియో వస్తుందా? నాకు వినపడుతుందండి, వినపడుతుంది. రైట్. రాము గారు, ఇప్పుడు మన ప్రధాని గారు మొత్తం చైనా యాప్స్ అన్ని నిషేధించారు. ఇది మనకు నిజంగానే మేలు చేసే చర్యనా? ఈ పని మన భారతదేశం ఒక 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితమే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటుంటే ఈ రోజున మన సొంతంగానే అనేక వస్తువులు ఇండియాలోనే తయారు చేసుకోవాల్సి తీసుకునే అవకాశాలు దొరికేవి. చాలా ఆలస్యం చేసామండి. ఇప్పటికే చైనా చేసే దుర్మార్గాలు, వాళ్ళు ఎంత దుర్మార్గమైన పని చేస్తున్నారో మన ఇండియన్ గవర్నమెంట్ తెలుసు, గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ తెలుసు, కమ్యూనిస్ట్ పార్టీ కాంగ్రెస్ యూపీఏ గవర్నమెంట్ సపోర్ట్ ఉన్న కమ్యూనిస్ట్ పార్టీలు తెలుసు. ఆ రోజున వాళ్ళు ఎంత నీచంగా అంటే టిబెట్ ఆక్యుపై చేసుకున్న తర్వాత వాళ్ళు ఇప్పుడు టిబెట్ సంబంధించిన వాళ్ళు ఇండియాలో ఎవరైతే అరుణాచల్ ప్రదేశ్ లో ఉన్నారో ఎక్సైల్ ప్రెసిడెంట్ అనే వ్యక్తి క్లియర్ గా చెప్పారు. ఆయన వాళ్ళు అరుణాచల్ ప్రదేశ్, సిక్కిము, ఇప్పుడున్న లడాక్, మొత్తం నేపాల్, వాళ్ళ నిర్ణయాలు క్లియర్ గా ఉన్నాయి. చైనా వాళ్ళ నిర్ణయాలు క్లియర్ గా ఉన్నాయి. వాళ్ళు ఇంత మన పాకిస్తాన్ తో కొల్యూడ్ అయ్యి పాకిస్తాన్ డబ్బు కూడా లేవు మన మీద దాడులు చేయడానికి, ఏం చేయడానికి కూడా. పాకిస్తాన్ డబ్బులు ఇచ్చి వాళ్ళకి కావాల్సిన ఇరానీ బొమ్మ తయారు చేసుకోవడం అవకాశాలు ఇచ్చి ఇన్ని చేస్తూ ఇంత దుర్మార్గం చేస్తూ అంటే ఓపెన్ ఇంత దుర్మార్గం చేస్తే 10 సంవత్సరాలు 20 సంవత్సరాల నుంచి దాన్ని ఈవెన్ నరేంద్ర మోడీ గారు కూడా ఆలస్యమైనట్టే. ఒక విధంగా చెప్పాలంటే నరేంద్ర మోడీ గారు కూడా చాలా ఆలస్యం చేశాడు. డోక్లాం ఇష్యూ జరిగినప్పుడే అప్పుడున్న కళ్ళు తెరవాల. చాలా దుర్మార్గం జరిగింది. ఈ రోజున ప్రతి ఇంపోర్ట్స్ ప్రతి ఇండియాలో ఏం తయారు చేసుకోవాలన్నా ఫార్మాలో బల్క్ డ్రగ్ కానివ్వండి, ఆఖరికి టైలర్లు కుట్టుకునే మిషన్లు స్పేర్ పార్ట్లు కానివ్వండి, ప్రతిదీ కూడా 30-40 సంవత్సరాల నుంచి మనం ఈ రోజు సడన్ గా ఎన్ని ఆపేస్తే కనీసం ఒక 3-4-5 సంవత్సరాలు మన యొక్క గ్రోత్ ఆగుద్దండి. గ్రోత్ ఆగటం అంటే అట్లా ఏమి ఉండదు. మనం ఏ జపాన్, తైవాన్, సౌత్ కొరియానో వీళ్ళతో మాట్లాడుకుని వేరే టెక్నాలజీ తెచ్చుకొని ఇండియాలో ఇండస్ట్రీస్ పెట్టుకోవచ్చు. ఒక 1 or 2 years డిలే అవుతుంది. కానీ వాడు దొంగతనంగా ఏం చేయట్లేదు. పచ్చిగానే మనం ఇంత దాడి చేస్తుంటే మనం ఇంత నిర్లిప్తంగా చూస్తుంటే అరుణాచల్ ప్రదేశ్ లో మన్మోహన్ సింగ్ అరుణాచల్ ప్రదేశ్ పోతాంటే నువ్వు రావడానికి వీలేదు. అది మా కింద డిస్ప్యూట్ ల్యాండ్. మా ప్రైమ్ మినిస్టర్ నెక్స్ట్ డిఫెన్స్ అయిపోయారంటే వాడు ఎంత దుర్మార్గంగా ఎంత తీవ్రంగా ఉన్నాడు. మనం ఇన్నాళ్ళు కళ్ళు మూసుకొని వాడితో వ్యాపార పరంగా లక్షల కోట్ల రూపాయల వ్యాపారాలు, వాడికి 130 కోట్ల జనాభాకి
మనం మొత్తం దాంట్లో 20%, 30% ఇంపోర్ట్స్ వాడి దగ్గర నుంచి తెచ్చుకునే అంటే వాడికి ఎన్ని కాలు ఇచ్చాం, మనం ఎంత అవకాశం ఇచ్చాం, వాడి కంటికి మనం ఎలా పడుతున్నామని చెప్పని భారతదేశం అహింస అనే పేరుతున్న అసహ్యమునే శాంతి అనే పేరుతో మన చాతనమే వాళ్ళకి ఇన్ని కాళ్ళు వచ్చాయి. ఇప్పుడు కదా కళ్ళు తెరిచాము. ఈ రోజంతా కూడా మళ్ళీ దీన్ని మళ్ళీ షోగా ఏదో ప్రతిసారి ఏదో షోగా స్టార్ట్ చేస్తారు, అనౌట్ చేస్తారు, మళ్ళీ ఏదో వెనక్కి తగ్గుతారు, రూపాయికారం ఒప్పందం తగ్గిపోవడం ఉంటుంటది. అట్లా కాకుండా ఈసారి ఒక బలమైన నిర్ణయాలు తీసుకుంటే భవిష్యత్తులో మూడో ప్రపంచంతో రాకుండా ఉంటది. లేకపోతే మాత్రం ఖచ్చితంగా ఇండియా చైనాతోనే ప్రపంచంతో అనేది వస్తుంది. రైట్. సుధీర్ గారు వినిపిస్తుందండి? మీ ఆడియో మ్యూట్ లో ఉంది చూడండి. సుధీర్ గారు రైట్ వినిపిస్తుంది. రైట్. సుధీర్ గారు, ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని మన చుట్టుపక్కల పొరుగు దేశాలతో ఉన్న గొడవల్లో ఈ అంతర్జాతీయ సమాజాన్ని ఇన్వాల్వ్ చేయడం ద్వారా లాభం పొందుతామా, నష్టం పొందుతామా వ్యాపార పరంగా? ఇప్పుడు మామూలుగా మనము అంటే ఫ్రెండ్లీ రిలేషన్షిప్స్ అంటూ మనం మెయింటైన్ చేసుకుంటూ బిజినెస్ పరంగా ముందుకు ఎదగాలండి. సో బిజినెస్ అనేది ఎప్పుడు ఒక కొలాబరేటివ్ ఎన్విరాన్మెంట్, కాస్త కలిసిమెలిసి ఉండి ముందుకు వెళ్ళే పరిస్థితిలోనే బిజినెస్ అనేది జరుగుతుంది. సో ఇప్పుడు ఈ పాలిటిక్స్ అనేది ఎలా ఉంటుంది అంటే కనుక బిజినెస్ నీడ్స్, బిజినెస్ విత్ బెనిఫిట్స్ అన్న టైప్ లో, ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అన్న టైప్ లో ఉంటుంది. సో అంటే ప్రాఫిటబుల్ గా ఉండాలి అనేది. సో ఓకే రైట్. హరి గారు, ఇప్పుడు మొన్న దిగుమతుల మీద కొన్ని ఆంక్షలు పెట్టాము మనం, చైనా పెట్టుబడుల మీద ఆంక్షలు పెట్టాము. ఆ తర్వాత ఇప్పుడు అప్లికేషన్స్ ని బ్యాన్ చేశాము. మరి నెక్స్ట్ మన దేశంలో అతిపెద్ద మార్కెట్ ఉన్న చైనా గూడ్స్ కావచ్చు, తర్వాత చైనా మిగతా ఏవైతే ఉన్నాయో మెడికల్ సంబంధించినవి కానీ వాటిని బ్యాన్ చేసే అవకాశం ఏమైనా ఉందా? అది చేస్తే మనకి ఎలాంటి నష్టం కలగవచ్చు? ఇవన్నీ ఇమ్మీడియట్ గా చేయలేమండి. ఇట్స్ ఎ బిజినెస్ డిసిషన్. వి నీడ్ టు కంటిన్యూ అవర్ ఫీడింగ్ అవర్ పీపుల్ అండ్ మీటింగ్ అవర్ రిక్వైర్మెంట్స్, ఎస్పెషల్లీ ఆన్ ద ఫార్మా సైడ్. లాట్ ఆఫ్ రా మెటీరియల్స్ డూ కమ్ ఫ్రమ్ చైనా. సో వెంటనే బ్యాన్ చేయడానికి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం మనం స్ట్రాటజిక్గా మన వనరులు మనం సమకూర్చుకొని చేయాల్సిన అవసరం ఉంది. అది చాలా జాగ్రత్తగా చేయాలి. ఓకే రైట్. నరోత్తమ్ రెడ్డి గారు, ఇప్పుడు చైనా నుంచి కనుక మనకి మెడిసిన్స్ విషయంలో మనం అంటే మందులకు సంబంధించిన ఉత్పత్తుల విషయంలో చైనా మీదనే పూర్తిగా ఆధారపడే పరిస్థితి మనం ఇటువంటి ఈ చర్య వల్ల మనకు ఆ రంగంలో ఏమైనా ఇబ్బంది అయ్యే పరిస్థితి ఉందా? మనకి ఎప్పటి నుంచో హెచ్చరికలు జారీ చేస్తారు మన వాళ్ళు. ఇప్పుడు నేను ఒక ఫ్యాక్టరీ పెట్టుకుంటానండి ఇండియాలోనే. ఇప్పుడు నాకు ఒక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంది. నేను వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉన్నప్పుడు బాటిల్ నేను తయారు చేయండి. బాటిల్ ఇక్కడ ఇంకెవరైనా తయారు చేస్తే నేను ఆ బాటిల్ తీసుకొచ్చుకొని నా దగ్గర తయారైన వాటర్ బాటిల్లో పోసి నేను అమ్మేస్తాను. పెద్ద ఎత్తున ఫార్మా కంపెనీ ఇండియాలో ఉన్నా ఆ రకంగా తయారు చేసే ముడి సరుకు ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నారు. ఈరోజు ఆర్థిక సరళీకృత విధానాలు డెవలప్ అయిన తర్వాత ఎక్కడ దొరికితే అక్కడి నుంచి తీసుకొచ్చుకుంటున్నారు. ఈరోజు చైనా పక్కన ఉన్నది, చైనా నుంచి అవకాశం ఉన్నది కాబట్టి చైనా నుంచి తీసుకుంటున్నాం. కానీ పూర్తిగా చైనా మీదనే ఆధారపడలేము. అట్లాంటి ముడి సరుకులు అమ్మేటువంటి దేశాలు నెక్స్ట్ ఏమున్నాయో ఆ జాబితాను చూసుకొని అక్కడి నుంచి ఇమ్మీడియట్లీ మనం మళ్ళీ ఇంపోర్ట్ చేసుకుంటాం తప్ప చైనా మీద ఆధారపడడం వల్ల మనకు వచ్చేటువంటి ఫార్మా కంపెనీకి ఇప్పటికిప్పుడు వచ్చినటువంటి ఇబ్బందులు ఏముండవు. రెండవది, మనం బ్యాన్ చేస్తే గానీ చైనా వెనక్కి పోతుంది తప్ప మనం ఏ ఉత్పత్తిని బ్యాన్ చేయనంత కాలము వాళ్ళ ఉత్పత్తులు మన దేశానికి పంపే ప్రయత్నం చేస్తూనే ఉంటారు. నేను ఏమంటున్నా అంటే ఇప్పటికిప్పుడు ఇది ఒక రోజులో జరిగేటువంటి పని కాదు. కొన్ని రోజుల పాటు, ఒక 4-5 సంవత్సరాల కాలం పాటు మనం తీవ్రంగా ఈ విషయంలో ఎక్సర్సైజ్ చేస్తే, అసలు ఈ దేశంలో చైనా వస్తువే రావద్దనేటువంటి మనం గట్టిగా ప్రయత్నం చేస్తే మన దేశంలో విప్పో బోర్డులు కానీ ఒప్పో బోర్డులు కానీ ఏ బోర్డులు కూడా మనకు రోడ్ల మీద కనిపించవు. అది మన లక్ష్యంగా చేసుకొని ఈ రోజు నుంచి మనం ప్రయత్నం చేసి మనం ముందుకు పోతేనే దీన్ని సాధించగలుగుతాం. కానీ ఏ రంగంలో చూసుకున్నా కూడా ఈ రోజు మన భారతదేశంలో మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా తయారయ్యేటువంటి ఏ తయారీ రంగం ఉందో ఆ తయారీ రంగానికి సంబంధించినటువంటి వస్తువులు విదేశాల నుంచి కూడా వస్తూ ఉన్నాయి, చైనా నుంచి కూడా వస్తూ ఉన్నాయి.
చైనా నుంచి వచ్చేదాన్ని మనం ఆపగలిగితే మిగతా దేశాల నుంచి అలా వచ్చే అవకాశం ఉండనే ఉంటుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు చైనా వస్తువులను మనం నిషేధించడం వల్ల మనకేదో ఇబ్బంది కలుగుతుంది అనేటువంటిది ఏమీ రాదు. మనం చైనా ద్వారా లబ్ధి పొందుతలేము, మన ద్వారా చైనా లబ్ధి పొందుతుంది. కాబట్టి అది చివరి నిమిషం వరకు మన దగ్గర నుంచి ఏది దోచుకోవాలో అది దోచుకోవడానికి ప్రయత్నం చేస్తూనే మనకు కావాల్సింది ఇస్తూనే ఉంటుంది. కాబట్టి మనము ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు భారతదేశంలో కావాల్సింది ఏంటంటే, భారతదేశంలో ప్రజలందరి లోపల రావాల్సింది ఏంటంటే స్వయం ఆర్థిక స్వాలంబన దిశగా వేసేటువంటి అడుగులలో అందరం మమేకం ఎట్లా కావాలనేటువంటి ఆలోచన చేస్తే ఈ చైనా వస్తువులను మనం బహిష్కరించే దాంట్లో కనీసం ఒక 3-4 సంవత్సరాలలో అందరం కూడా సక్సెస్ అవుతాం. రైట్ నారాయణ గారు ఇప్పుడు అసలే చైనా ఒకవైపు కరోనాతో యుద్ధం చేస్తూ ఆర్థికంగా పూర్తిగా దెబ్బతింటున్న స్టేజ్ లో మన మీద విషం కక్కాల్సిన పరిస్థితి ఎందుకు వస్తుంది? అంటే కొత్తగా కమ్యూనిస్టులు సామ్రాజ్యవాద కాంక్షతో రగిలిపోతున్నారు అనుకోవచ్చా? మన ఇండియాను ఆక్రమించుకోవాలని దుర్బుద్ధి ఎందుకు చైనాకు? దీన్ని మనం ఎలా ఎదుర్కోవాలి? ఇప్పుడు ఒక మాట, కమ్యూనిస్టులు అంతర్జాతీయ స్థాయిలో సంబంధాలు ఉన్నమాట వాస్తవమే, కానీ ఆయా దేశాల ప్రభుత్వాలు చేసే పనులకన్నిటికీ అంతర్జాతీయ కమ్యూనిస్ట్ ఉద్యమం బాధ్యత వహించదు. అందువల్ల చైనాకి కమ్యూనిస్ట్ పార్టీకి సంబంధాలు ఉండొచ్చు, కానీ చైనా గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ అది. చైనా గవర్నమెంట్ తీసుకునే డెసిషన్ ఇండియన్ గవర్నమెంట్ ఫైట్ చేయాలా. ఇక్కడ ఆర్ఎస్ఎస్ తో వాళ్ళు ఫైట్ చేయడం లేదు, వాళ్ళు గవర్నమెంట్ తో ఫైట్ చేస్తారు. అట్లాంటప్పుడు వాళ్ళ దురాక్రమణ ఆపడానికి కావాల్సిన ఏర్పాట్లు జరగాల్సిందే. మేము ఆ విషయంలో పూర్తిగా ఏకీభవిస్తున్నాము. రెండోది మీకు చెప్పాల్సింది అంటే, మనం గ్లోబలైజేషన్ లో ఉన్నాం. నిర్మలా సీతారామన్ గారు నిన్నగాక మొన్న ఏం చెప్పారు, ఈ విధంగా బహిష్కరించడం మాకు సాధ్యం కాదు, WTOలో సంతకాలు పెట్టున్నాము, ఇంటర్నేషనల్ అగ్రిమెంట్స్ ఉన్నాయి మాకు అని చెప్పేసి ఆమె ఒప్పుకుంది. కాబట్టి ఇది గ్లోబలైజేషన్ లో ఎక్కడ మనకి చీప్ గా ఉంటే అడిగి పోయే అవకాశం మనకు ఉన్నాయి. ఒక చైనా తిరిగి పోవాల్సిన పనిలే, మనకు అందుబాటులో ఎక్కడున్నా పోవడానికి అవకాశం ఉంది. అని ఒక దేశం మీద ఆధారపడి వాళ్ళు ఇబ్బంది పెట్టినా దాని మీద పోవాలి మనకి ఎక్కడ లేదు. ప్రపంచంలో ఎక్కడ మనకు అందుబాటులో సరుకులు ఉంటే అడిగి పోయేటువంటి హక్కు ఈ సరళీకరణలో వచ్చేసింది గ్లోబలైజేషన్ లో. కాబట్టి చైనా కోసం, కానీ సమస్య ఎక్కడ ఉందంటే, మనం డెవలప్ చేసుకోవడానికి ఎవరు ఆటంకం వచ్చారు, మనం చేసుకోవచ్చు. ఆ విషయంలో ప్రయత్నించమని మేము చెప్తున్నాం. మీరు ఇండియన్ తత్వాన్ని తెచ్చుకోవడానికి మీరు ప్రయత్నిస్తారు, భారతదేశ అభివృద్ధి కావాలని మేము కోరుతున్నాం. ఫండమెంటల్ డిఫరెన్స్ ఉంది అక్కడ నడుతున్నట్టుగా. నాకు భారతదేశం అభివృద్ధి కావడానికి ఏర్పాటు చేయడానికి అవకాశం ఉన్నాయి. మరి దాన్ని మేము ఏర్పాటు చేసుకుందాం, మనం చీప్ గా ప్రొడ్యూస్ చేద్దాం, అప్పుడు కాంపిటీషన్ వాళ్ళే పోతారు. అందువల్ల ఈ కాంపిటీషన్ అనేది మన ప్రొడక్షన్ పైన ఉంటుంది. అది వదిలిపెట్టి మన భారతదేశంలో పబ్లిక్ సెక్టర్ అమ్మేసుకుంటా కూర్చుంటే మన స్వాలంబన ఎక్కడి నుంచి వస్తుంది? చెప్పండి చూద్దాం. సంక్షిప్తంగా చెప్పండి సార్, 1 minute ఉంది మనకి. ఇంకా ఈ రోజు రక్షణ రంగంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బహుళజాతి సంస్థల పెట్టుబడులు ఎందుకు అనేసి నారాయణ గారు అడుగుతా ఉన్నారు. మంచి ప్రశ్న. ఈరోజు అమెరికాలో ఉన్న, రష్యాలో ఉన్న, చైనాలో ఉన్న అనేక మంది వ్యాపారవేత్తలు, ఆయుధ వ్యాపారవేత్తలందరూ కూడా ప్రైవేట్ వాళ్ళే. కానీ ఆయా దేశాలలో ఆ నియంత్రణ ప్రభుత్వం చేతిలో ఉంది. ఈరోజు అమెరికాలో ఎవరైతే ఈ వ్యాపారులు ఉన్నారో, ఆయుధ వ్యాపారులు ఉన్నారో, వాళ్ళు ఆయుధాలను ఉత్పత్తి చేసి డైరెక్ట్ గా భారతదేశానికి అమ్మడానికి వీల్లేదు, టెక్నాలజీని ఇవ్వడానికి వీల్లేదు. రేపు భారతదేశంలో కూడా రక్షణ రంగంలో పెట్టుబడులు వచ్చినా ఆ నియంత్రణ మొత్తం భారతదేశంలోనే ఉంటుంది. ఒక అమెరికా సంస్థ వచ్చి ఇండియాలో రక్షణ ఉత్పత్తులలో పెట్టుబడులు పెట్టి, మేము పెట్టుబడులు పెట్టినాం కదా మేమే అమ్ముకుంటాం వేరే దేశాల కంటే, అది కుదరదు. వారు కూడా గతంలో ప్రభుత్వంలో పనిచేసారు, ప్రభుత్వ విధానాలు ఏ రకంగా ఉంటాయో తెలుసు. కానీ వారి దగ్గరకు వచ్చే వరకు ఒక రకంగా, బయట పార్టీ దగ్గరకు వచ్చే రకంగా కాదు. బాధ్యతాయుతమైనటువంటి పౌరులు, మీరు బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఒక దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయాలు ఏ రకంగా ఉంటాయో మీరు ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత ఓన్లీ భారతీయ జనతా పార్టీ మీద కాదు, అమెరికన్ ప్రభుత్వాన్ని ఆ కార్పొరేట్ కంపెనీసే కంట్రోల్ చేస్తాయి. మీకు తెలుసో తెలీదు, పాలసీ మొత్తం ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ డిసైడ్ చేస్తే అమెరికన్ ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేస్తుంది. దాన్ని తెలుసుకోండి ఒకసారి మీరు. ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీ గుప్పిట్లో అమెరికా ఉంది, ఆ విధంగా భారతదేశంలో పోవాలి మీ ఉద్దేశం. దాని ఉద్దేశం నేను చెప్తున్నాను. నారాయణ గారు, మీరు ఒక అపో క్రియేట్ చేసుకుంటే అది మీకు నష్టం తప్ప కానీ దేశ ప్రజలకు నష్టం కాదు. అమెరికా ప్రజలు బాగా బతుకుతున్నారు, అమెరికాలో మిగతా దేశాల నుంచి కూడా పోయి ప్రజలు బాగా బతుకుతా ఉన్నారు. కానీ వాళ్ళదో వాళ్ళు ఆ రకంగా బతుకుతారా?
దాన్ని కూడా ఒక బతికేనా అని మీరు మాట్లాడితే మరి బ్రతకడం ఎట్లా ఒకసారి మీరు ప్రపంచానికి చెప్తే కమ్యూనిస్టులు చెప్తే నేను వాస్తవ పాలిటిక్స్ మాట్లాడుతున్నానండి, వాస్తవ పాలిటిక్స్ మాట్లాడట్లేదు నారాయణ గారు. మేము అందుకే పుస్తకాలు తెచ్చుకోవాలి, డిజిటల్ లైబ్రరీ తయారు చేసుకోవాలి, పాత లైబ్రరీ మేము అంటా ఉన్నాము. ఫైనల్ గా 1 నిమిషం సార్ టైం ఉంది మనకి. రాము గారు ఫైనల్ గా చెప్పండి, ఏం చేయాలి నెక్స్ట్, వాట్ నెక్స్ట్? ఇప్పుడు ఇంకా భారత ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటది? సార్, మనం ఎప్పుడూ లేనిది ఒక బలమైన తెగింపు నిర్ణయాలు తీసుకున్నాం. ఇందాకే చెప్పాను, 20 సంవత్సరాల క్రితం తీసుకోవాల్సిన నిర్ణయాలు తీసుకున్నాం. కనపడుతున్న శత్రువు పాకిస్తాన్, కనపడని శత్రువు చైనా. నారాయణ గారు చెప్పారు. నారాయణ గారు అంటే వాళ్ళ జీవితాలు మొత్తం కూడా సమాజ సేవ కోసం వాళ్ళ జీవితాలు అంకితం చేసిన మహానుభావులు. చాలా మందిని ఈరోజు రాజకీయాలు 4 రోజులు రాజకీయాలు చేస్తే కోట్లు సంపాదించుకునే మనుషులు చూస్తున్నాం సమాజం. చాలా సింపుల్ లైఫ్ తో, కమ్యూనిజం భావాలతో వాళ్ళు నిజంగా సమాజం కోసం ఎంతో సేవ చేశారు. కనీసం నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఏ కమ్యూనిజం గురించి మాట్లాడుతున్నామో ఆ కమ్యూనిజం పేరుతో అధ్యక్షులైన వాళ్ళు ఎవడూ కింద దిగట్లేదు. ఆ దేశాల్లో కనీస ప్రజాస్వామ్యం లేదు, నియంత పోకడలతో ఉంటున్నారు. కమ్యూనిజం పేరుతో అధ్యక్షులు అవుతున్నారు, వారసులు పరిపాలన చేసుకుంటూ ఆ దేశాలని నాశనం చేయడం, అభివృద్ధి చేయడం రెండింటిలో ఏదో ఒకటి తేలిపోతుంది చివరికి. కమ్యూనిజం సంబంధించిన విస్తరణ కాంక్ష కూడా పెరుగుతుంది. వాళ్ళ విస్తరణ కాంక్ష అంటే ఒక వ్యక్తి చేతిలో నిర్ణయాలు ఉండేటప్పటికీ అది ఎట్లా ఉంటుంది, ఎటైనా పోవచ్చు. ఒక వ్యక్తి చేతిలో నిర్ణయాలు ఉన్నప్పటి జరగచ్చు. ఒకటే, మనం ఇప్పుడు బీజేపీ కట్ట రూలింగ్ లో రావడం వల్ల, బీజేపీలు తప్పులు చేయటం వల్ల శ్రీలంకో, భూటానో, నేపాల్లో మనకు శత్రువులు అవలా. అవతల చైనా వాడు చేస్తున్న పనులు వాడు చైనా వాడు తెలిసేంత కంపెల్ చేస్తూ బలవంతంగా ఈ పరిస్థితి వచ్చేది. కానీ బీజేపీ రూలింగ్ వల్ల, బీజేపీ చేసే పొరపాట్ల వల్ల కాదు. నరేంద్ర మోడీ గారు తీసుకున్న ఫారెన్ పాలసీ, అనేక దేశాలతో సత్సంబంధాలు పెట్టుకోవటం, ఇజ్రాయెల్ పోయి రావటం, ఇవన్నీ కూడా చేసుకురాబట్టే ఈ రోజు ప్రపంచ దేశాలు, చాలా దేశాలు మన అనుకూలంగా మనకు చాలా వచ్చి నిలబడ్డాయి. ఇది అక్షర సత్యం. కమ్యూనిస్ట్ పార్టీ గారు, కాంగ్రెస్ పార్టీ గారు ఒప్పుకోవాల్సిన విషయం ఏంటంటే, ఫారెన్ పాలసీ కరెక్ట్ గా ఎక్స్టర్నల్ అఫైర్స్ నిజంగా నేర్చుకోవాల్సిన విషయమే. ఆయన ఎందుకు తిరుగుతున్నాడు మేము కూడా అనుకునే వాళ్ళం. ఎందుకంటే ఊరికే విమానాలు తిరుగుతున్నాడు అనుకునే వాళ్ళం కాదు. ఆ తిరగడం వల్ల ఈరోజు చాలా దేశాలు మనతో పాటు కలిసి పనిచేస్తున్నాయి. ఇప్పటికైనా కళ్ళు తెరిచాం. ఇప్పుడు కూడా మళ్ళీ వెనక్కి ముందుకి నంగిన ఆడుకుంటున్నారు. రాము గారు, పక్క బయట దేశాలన్నీ మనకు హెల్ప్ చేస్తున్నాయి, కానీ పక్క దేశాలన్నీ శత్రువులుగా మారిపోయినాయి సార్. మన చుట్టూ ఉండే పక్క దేశాలు శత్రువులుగా మారినంటే, పక్క దేశాలు శత్రువులుగా మారినా ఆ దేశాలు ఒక్క రోజులో కంట్రోల్ తీసుకురావచ్చు. ఇండియా, బంగ్లాదేశ్ కానీ, నేపాల్ కానీ, శ్రీలంక కానీ ఒక్క రోజులో కంట్రోల్ తీసుకొస్తాం. అసలు ఆ దేశాల గురించి మర్చిపోండి. ఆ దేశాలకు ఆలోచన వీళ్ళందరినీ వెనకాల వ్యక్తులు చైనా కూడా ఉన్నాడు, పాకిస్తాన్ అందరినీ కూడా. ఈసారి మాత్రం రేపు యుద్ధం అంటూ వస్తే భారతీయులందరూ కూడా ఒక మాట మీద నిలబడాలా. వాడితో ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దశాబ్దాలని గొడవ పడతాం వాడితో. మన ఈ దశాబ్దాలు గొడవ పడలేం. మిగతా దేశాలు కరోనా వల్ల మిగతా దేశాలు మనకు అనుకూలం వచ్చినాయి. ముందు కమ్యూనిస్టులు ఒప్పించాలండి, మీరు ముందు కమ్యూనిస్టులు ఒప్పించాలి రాము గారు. కమ్యూనిస్ట్ పార్టీ కమ్యూనిస్ట్ భావజాలం, వాళ్ళ కమ్యూనిస్ట్ భావజాలం చైనా చేస్తున్న పనులు వాళ్ళకి నచ్చట్లేదు. ఈ మల్టీనేషనల్ కంపెనీలు చైనా కంట్రోల్ చేయడం బాబు వాళ్ళకి బాధ ఉంది, బయట చెప్పలేరు. కానీ కరోనా దాని వల్ల ఈ రోజు ఒకే ఒక మాట ఇప్పుడున్నటువంటి అటమిక్ యుగంలో ప్రపంచ యుద్ధం అంటే జరిగితే ఈ ప్రపంచాన్ని 40 మాటలు ధ్వంసం చేయడానికి ఉపయోగపడే సంపద మన దగ్గర ఉంది. కాబట్టి ప్రపంచ యుద్ధం జరిగితే నువ్వు నేను ఎవరు ఉండవు, మొత్తం పోతాం, ఏది అన్ని దేశాలు పోతాయి. అట్లాంటి పవర్స్ ఇప్పుడున్నాయి. అందువల్ల చైనా వచ్చి మన మీద దాడి చేయడము, మనం పోయి వాళ్ళ మీద దాడి చేయడం సాధ్యం కాదు. ఇవన్నీ రాము గారు ఫైనల్ అండి, కంక్లూడ్ చేద్దాం. రైట్, హరి గారు. ఉన్నారు, వాళ్ళు చాలా కష్టపడి గాజుల మేడ కడుతున్నారు, అద్దాల మేడ కడుతున్నారు. మనకంటే వాళ్ళకి ఎక్కువ ఉండాలి. మనం ఎక్కడ కాంప్రమైజ్ అయినా ఈ రావణ కాస్తో ఇంకో 50 ఏళ్ళు ఇట్లాగే ఉంటుంది. ఈ దేశం అశాంతి కాబట్టి ఖచ్చితంగా దేనికైనా మనం వద్దు, మనం మనం కాంప్రమైజ్ అవ్వకూడదు. అది సిద్ధంగా ఉంటేనే భవిష్యత్తులో శాంతి కలుగుతుంది. రైట్, థ్యాంక్ యూ రాము. హరి గారు, సో ఈ సైబర్ వార్ అనేది కరెక్టేనా? ఈ సైబర్ వార్ ద్వారా మనం ఏం సిగ్నల్ పంపిస్తున్నాం? కంక్లూడ్ చేయండి సార్.
సో డెఫినెట్ గా ఈ అడ్వర్సిటీని మనం ఆపర్చునిటీగా తీసుకొని ఇది సైబర్ వార్ అనేది కరెక్టే ఉన్న పరిస్థితులలో, కాకపోతే స్ట్రాటజిక్ గా మనం వాళ్ళ మీద ఈ ఎక్స్టర్నల్ మీద రిలయన్స్ లేకుండా సెల్ఫ్ రిలయన్స్ గా ముందుకు వెళ్లే ప్రయత్నం గవర్నమెంట్ చాలా సీరియస్ గా తీసుకుని దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్షిప్ తో ఇండియాలో చాలా టాలెంట్ ఉంది, సద్వినియోగం చేసుకుంటూ ఈ సెల్ఫ్ రిలయంట్ పద్ధతిలో ముందుకు వెళ్ళాలి. తర్వాత ప్రపంచంలో ఉన్న మనకు ఎవరైతే మిత్రత్వంతో ఉన్నారో వాళ్ళందరినీ కలుపుకొని చైనా మీద ఒత్తిడి తీసుకొచ్చే యుద్ధాలు లేకుండా చేసే ప్రయత్నం చాలా ముఖ్యం. యుద్ధం చేస్తే అందరికీ నష్టాలే, కాబట్టి యుద్ధం లేకుండా దీన్ని శాంతియుతంగా పరిశీలించుకునే మార్గం వైపు వెళ్ళాలి. థ్యాంక్ యూ. రైట్, థ్యాంక్ యూ సార్. నరోత్తమ్ రెడ్డి గారు ఫైనల్ గా చెప్పండి సార్. సో దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు? యుద్ధమా లేదంటే దౌత్యమా? ఆలోచన యుద్ధం వేరు, వ్యాపారం వేరు. ఇది వ్యాపారానికి సంబంధించినటువంటి నిర్ణయంలో భారతదేశ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తీసుకున్నటువంటి ఈ నిర్ణయాన్ని ప్రజలందరిగా మనం స్వాగతించాలి. భారతదేశాన్ని స్వయం ఆర్థిక స్వావలంబన దిశగా ఇప్పటి నుండి అయినా తీసుకువెళ్లాల్సినటువంటి అవసరము ఈ ప్రభుత్వాల మీద ఉన్నది, ప్రజల మీద ఉన్నది. కాబట్టి అందరం కలిసి ఆలోచన చేసి భారతదేశాన్ని భవిష్యత్తులో ఒక మేక్ ఇన్ ఇండియా రూపంలో ఏదైనా భారతదేశంలో వస్తువు దొరుకుతుంది అనేటువంటి తయారు చేసే స్థితికి తీసుకుపోవాలి. ఎందుకంటే భారతదేశంలో మానవ వనరులు ప్రపంచ దేశాలకు లేనటువంటి మానవ వనరులు భారతదేశంలో ఉన్నాయి. కాబట్టి భారతదేశము కష్టపడితే రానున్న కాలంలో ప్రపంచ దేశాలకే ఒక మార్గదర్శకంగా తయారయ్యేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి మనమందరం కూడా మేము ఈ రకంగా మాట్లాడితే నారాయణ గారు అట్లాంటి పెద్ద మనుషులకు భారతీయ తత్వాన్ని బోధిస్తున్నట్టు అనిపిస్తుంది. వారికి కూడా భారతీయ తత్వం అవసరము. నేను ఏమంటున్నా, ఈ దేశంలో ప్రతి పౌరునికి భారతీయ తత్వము రావాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి వారు కూడా మారుతారనే కూడా మేము ఆశిస్తాము. థ్యాంక్ యూ సార్. ఒకే ఒక ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నా అంటే 130 కోట్ల మంది భారతీయులు మొదటిసారిగా చైనాకు వ్యతిరేకంగా ఒక ఉద్యమం చేపట్టారు, బ్యాన్ చైనా అనే ఉద్యమం. ఆ ఉద్యమం ఫలితంగానే ఇప్పుడు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని నేను అనుకుంటున్నాను. ఇదే స్ఫూర్తిని భారతీయులు రేపు యుద్ధం వచ్చిన, వ్యాపారమైన ఏదైనా సరే, ఇప్పటికే నాకు చాలా మంది మిత్రులు మేము జూమ్ యాప్ లో అయితే మేము లైవ్ కు రామండి అని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కొందరు. సో ఇట్లాంటి అంటే అంతటి భారతీయులు అంతటి స్ఫూర్తి అనేది మనకు కనిపిస్తోంది. సో ఖచ్చితంగా మనం చైనాతో ఎలాంటి యుద్ధం వచ్చినా, వ్యాపారం వచ్చి ఏదైనా సరే మనం పోరాడగలమని మన భారతీయులు నిరూపిస్తున్నారు. అందుకు మనం చాలా గర్వపడాల్సిన విషయం అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక అద్భుతమైన చర్చలో పాల్గొన్న నారాయణ గారికి, హరి గారికి, సుధీర్ గారు, నరోత్తమ్ రెడ్డి గారు, అలాగే రాము గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇది ఇవాళ. Have you ever imagined buying a coffee or booking a hotel with cryptocurrency? With the BNTX Smart Token, you can stop dreaming. We have made it a reality. As an ERC20 Ethereum token, BNTX is not only the core currency on the Bintex Futures Exchange, but the real-life applied method of payment. Want to know where you can get them? On BNTX IEO. All investors will get precious bonuses during the forthcoming airdrop. Bintex Futures. Make crypto real. హాయ్ యోర్స్, మన స్పాట్ న్యూస్ ఇప్పుడు షేర్ చాట్, డైలీ హంట్ యాప్స్లో కూడా ఉంది. అలా ఉండే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. గంట కొట్టడం అస్సలు మర్చిపోవద్దు.